ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రొద్దుట మెసేజ్ విన్నాం కదా. ఆ, అయితే ఆ యొక్క మెసేజ్ యొక్క ఉద్దేశము అక్క చెప్పారు. థీమ్ ఏంటి? అది మెసేజ్ యొక్క అది యొక్క ఉద్దేశం, ఆ థీమ్ చెప్పారు కదా. ఏంటది? రివైవల్, పునరుజ్జీవనం, ఉజ్జీవం. అంటే మనం ఇప్పుడు పాట పాడారు కదా, నష్టమునంతటిని మళ్ళీ ఆర్జించుకుంటాం మనం ప్రభు యేసులో. అంటే మనం ఎన్నో ఆత్మ నష్టాలు పోయాము, భౌతిక నష్టాలు పోయి ఉంటాము, కానీ దేవుడు మళ్ళీ ప్రభు యేసులో మనకు అన్నీ ఇస్తారు. అంటే అది ఆత్మ నష్టముల గురించి దేవుడు ప్రొద్దుట మీరు ఏం పోగొట్టుకున్నారా మెసేజ్ ద్వారా తెలిసే ఉంటుంది. ఆత్మ నష్టాలు చెప్పారు కదా. మనం దేనికోసం సంఘంగా మనం ఏది ఆశిస్తున్నాం, ఏది మనలో కావాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే దేవుని రాజ్యం వెళ్తాము, ఎలా ఆయన రాకడికి సిద్ధపడాలి, ఇలాగా ఆత్మీయ నష్టాలు ఏమన్నా మనం కోల్పోతే మళ్ళీ మనం వాటిల్లో మనం పునరుజ్జీవింపబడాలి. ఆ మెసేజ్ ద్వారా దేవుడు మాట్లాడారని నేను అనుకుంటున్నాను. అయితే ఆ మెసేజ్లో నుంచే నేను క్వశ్చన్స్ అడుగుతాను. మళ్ళీ మీకు అన్ని గుర్తు చేసినట్టు అవుతుంది, కానీ ఇదేం పెద్ద టెస్ట్ ఏం కాదు. నేను విన్నదే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. అయితే ఇల్లు నిలబడడానికి ఫౌండేషన్ అవసరం అన్నారు, పునాది అవసరం అన్నారు. అంటే ఒక సిటీలో చూస్తే 25 ఫ్లోర్స్ అలా ఉంటాయి. అంటే పునాది కనిపించదు, కానీ ఫ్లోర్స్ పెద్దగా కనిపిస్తాయి. అయితే మన కుటుంబం నిలబడడానికి కూడా ఒకటి అవసరం అయినది పునాదిగా. అదేంటి చెప్పగలుగుతారా? ప్రార్థన. ఆ ప్రార్థన, ఎవరి ప్రార్థన ద్వారా కుటుంబాన్ని ఫౌండేషన్ గట్టిగా చేసుకోవచ్చు? స్త్రీయే కదా. పెద్ద మెయిన్ పాత్ర ఎవరిది కుటుంబంలో? స్త్రీదే కదా. స్త్రీ ప్రార్థన వల్ల ఏదన్నా చేయగలుగుతుంది, ఆ ఫౌండేషన్ చాలా గట్టిగా చేసుకోగలుగుతుంది. కాబట్టి మనం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, మెలకుగా ఉండాలి, ఎడతెగక ఉండాలి, విసుగక ఉండాలి, మాటి మాటికి ఉండాలి. ప్రార్థనలో ఎప్పుడు కొనసాగాలన్నమాట. అప్పుడే ఇంకా మొదలు పెట్టాలి. అలా ప్రార్థన ద్వారా మన పునాదిని గట్టిగా చేసుకున్న స్త్రీలని మనం ఎంతోమందిని మాదిరిగా మన మధ్యలోనే చూస్తూ ఉంటాం. ఒక సేవకురాలను కానీ లేదా మన తోటి విశ్వాసులను కానీ మాదిరిగా పెట్టుకోవచ్చు. బైబిల్లో కూడా చాలామంది ఎలా వారు ప్రార్థన ద్వారా ఎన్ని సాధించారనేది కూడా మనం చూడవచ్చు. అది మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈరోజు వాక్యంలో అపోస్తల కార్యం 10వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడారు కదా. అయితే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి పేరు ఏంటి? సరే, కొర్నేలి. ఈయన ఎవరు? అన్యుడా యూదుడా? మనమెవరము? మనం ఏ జాతికి చెందుతామో చెప్పండి. ఇశ్రాయేలుకి చెందుతామా? మనం ఇశ్రాయేలీలమే. ఇప్పుడు దానికి ముందు ఏ జాతి? మనం అన్యజాతి అంతే. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ లేదు, ఉన్నది 4 క్యాస్ట్లు. ఒక చరిత్ర ప్రకారం చూసుకున్న తర్వాత మనుషులు పెట్టుకున్నవి, కానీ మనం అందరం కూడా అన్యులమే. క్రైస్తవులమైనా ఎవరమైనా అన్యుల్లోంచే వచ్చాం ఒకప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నేళ్ళలాగే వచ్చాం మనం కూడా. మనం ఎవ్వరం కూడా యూదులం కాదు. కొన్నేళ్ళకి ఇచ్చిన రక్షణ మనకు కూడా ఇచ్చారు దేవుడు. కాబట్టి మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఏ గ్రూప్, ఇది బి గ్రూప్. గ్రూప్ ఏనా ఇప్పుడు ఎవరిని కలిపి అడిగేస్తాను. గ్రూప్ ఏ అడుగుతాను. తర్వాత కొన్నేళ్ళ లక్షణాల్లో 3 లక్షణాలు ఉన్నాయి ఆ వచనంలో. 3 లక్షణాలని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చెప్పాలి. ఎవరన్నా ఒకరు చెయ్యెత్తి చెప్పండి. ఇంకా వెరీ గుడ్. అది ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. తన ఇంటి వారందరితో కూడా ఆయన ఒక్కడే భయభక్తులు నిలిచి ఉంచలేదు, ఇంటి వారిని కూడా అలా నడిపించుకున్నారు. ఇంటి వారు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు. తర్వాత బహుధర్మం చేసేవాడు. ధర్మం చేయడం వేరు, బహుధర్మం చేయడం వేరు. ఆయన ధర్మం చేసేటప్పుడు అసలు దానికి ఇంకా లిమిట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు ఇలాగా చేతులు రావు కొంతమందికి, కానీ విస్తారంగా ఇచ్చిన వాళ్ళు విస్తారంగా దీవించబడతారు అన్నమాట. కొద్దిగా ఇచ్చిన వాళ్ళు కొద్దిగానే దీవించబడతారు. అలా ఈయన కొన్నేళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది బహుగా ధర్మం చేసేవాడు. అంతా
విశాలమైన హృదయం అయింది. చూడండి, అన్యుడిగా ఉండి రక్షణ లేదు కానీ ఆయనకి దేవుడు తెలుసు, అన్నీ తెలుసు, ఎలా ఉండాలో కూడా తెలుసు. అది మనం నేర్చుకోవాలి. తర్వాత ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాడు అని చెప్పాము, కానీ ఎల్లప్పుడూ చేసేవాడు. దేవుడి వాక్యంలో కూడా ఉంది కదా, ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని. అలా ఆయన అన్యుడిగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ చేశారు. తర్వాత ఇక్కడ ఈ ఈ గ్రూప్ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిన వారు విశ్వాసులు. అంతే, మనం ప్రేయర్ చేస్తాం, వాళ్ళు రక్షించాలి, వీళ్ళు రక్షించబడాలి అని. రక్షించబడిన తర్వాత మనకే ఆశ్చర్యం కదా, ఎవరన్నా రక్షింపబడితే ఇంత ఈజీగా రక్షింపబడిపోయారా అన్నట్టు ఉంటుంది. అలా వాళ్ళు విభ్రాంతి నొందే విధంగా దేవుడు అన్యజనులను అక్కడ రక్షించి ఇంకా వాళ్ళకి పరిశుద్ధాత్మని దయచేశారన్నమాట. మన జీవితంలో కూడా మన ద్వారా ఎవరన్నా రక్షింపబడుతున్నారా, అది కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఏ గ్రూప్ ఏ విషయాల్లో విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి, అవన్నీ లక్షణాలు చెప్పండి ఒక దాని తర్వాత ఒకటి. ఏ విషయాల్లో మనం విశ్వాసులకు మాదిరిగా ఉండొచ్చు? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పరిశుద్ధత, పవిత్రతల్లో మనం మాదిరిగా ఉండాలి. మాట చాలా ఇదే డేంజర్ తెచ్చిపెడుతుంది మన జీవితాల్లో, ముఖ్యంగా స్త్రీలకి. ప్రవర్తన చాలా, మన ప్రవర్తన ద్వారా ఎంతోమందిని బాధ పెడతాము. ప్రేమ చూపించగలుగుతున్నామా? చూపించలేము. మన స్వార్థపూరిత ప్రేమ ఉంటుంది మనకి. ప్రార్థన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, క్రిస్టియన్స్గా అనుకోవచ్చు, కానీ ఆ ప్రేమ చూపుట్లో నిష్కపటంగా ఉండాలి. తర్వాత విశ్వాసము, దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఎంత కొర్నేలి వీళ్ళలాగా విశ్వాసం ఉంచాలన్నమాట. తర్వాత పవిత్రత, పరిశుద్ధత. కొర్నేలి అన్యజనుడు అయినప్పటికీ కూడా దేవుడి దృష్టిలో తను ఎంతో పవిత్రంగా కనిపించారు. అలా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. తర్వాత మనము మన పిల్లలు ఇతరుల మధ్య ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా 8:18 ప్రకారం సూచనలుగా మన పిల్లలు మనము మహత్కార్యాలుగా ఉండాలి. మన పిల్లలే సూచనలు అవ్వాలి చూసే వాళ్ళకి, విశ్వాసులకైనా అన్యజనులకైనా. మహత్కార్యాలుగా వాళ్ళు అనుకోవాలి మనల్ని చూసి. అలాగా మనం ఉండాలని ఆయన ఉన్నారు, ఆయన రాసిన భక్తుడు, మన పిల్లలు కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. తర్వాత అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో పేతుర్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసిన వ్యక్తి కొర్నేలి. వెరీ గుడ్, కొర్నేలి. అంటే అక్కడ ఒకటి నేర్చుకుంటున్నాం మనం. పేతురు ఎవరు? దైవ సేవకుడు కదా, దైవ సేవకుడు. అక్కడ మన భాషలో దైవ సేవకుడు అయినప్పుడు మనం కూడా దేవుడి సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం పడిపోవట్లేదు, మొక్కట్లేదు. ఇప్పుడు కనీసం మనం చాలా సంతోషంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకోవాలి. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా పరలోకంలో మన ఫలం ఉంటుంది. వాళ్ళు దేవుని దూతలు, ఇక్కడ దేవుని పరిచారకులు వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఈ రోజులు ఎలా వచ్చేసాయి, మళ్ళీ వాళ్ళని విమర్శించే స్థాయికి మనం ఎదిగిపోయాం. అది సరి చేసుకోవాలి. అంటే మన పవిత్రతను కాపాడుకోవాలంటే అలాంటివి ఉంటే కూడా మనం సరి చేసుకోవాలి. నోవహు చూడండి, ఓడను కట్టి అన్నీ చేసి పిల్లల్ని రక్షణలోనికి నడిపించి రక్షించుకున్న తర్వాత కనాను ఏం చేశాడు? తండ్రి వస్త్రహీనుడై ఉండి చూచి తన సహోదరులకు వచ్చి చెప్తాడు. మరి మనం కూడా మన సేవకురాల్లో మనం ఎప్పుడన్నా ఏదన్నా విన్నా చేసినా ఈ మధ్య మరీ వింటున్నాం, ఇలా అయిపోతున్నారు, అలా అయిపోతున్నారు అని. మనకు అనవసరం అదంతా, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సేవకుల గురించి ముఖ్యంగా మనం దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుని వాళ్ళకి ప్రేమే ఇద్దాం. మనం అంతే, వాళ్ళని ప్రేమిద్దాము. అలా మనం శాపానికి గురవ్వకూడదు. ఎలుగుబంటి ఎలీషాని తినేసి, అదే బోడివాడ అంటే చూడండి తినేసిందా. అందుకు సేవకుల విషయంలో, దేవుని సేవకులు, దేవుని పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి విరోధంగా చాటుగా ఏది మాట్లాడుకుని మనం శాపాన్ని తెచ్చుకోకూడదు. కొర్నేలిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఆయనకి ఇంకా అప్పటికి రక్షణ లేదు, కానీ ఎంత ఆనర్ చేశాడు దైవ సేవకుడినైనా. అలా నేర్చుకోవాలి. తర్వాత సంఘానికి గల లక్షణాలు మనం ఎలా ఉండాలని చెప్పారు దేవుడు. 3 లక్షణాలు చెప్పారు కదా, ఆ మూడిట్లో ఒకటి చెప్తారా మీరు? ఐక్యతతో ఉండాలి. ఇంకా ఐక్యతలో కొన్ని పాయింట్స్ చెప్పారు.
ఆ, 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 ఆ. ఇక్కడ ఐక్యతని ఎలా, ఇప్పుడు ఇక్కడ కొర్నేలి అన్యుడు, అక్కడేమో పేతురేమో దైవ సేవకుడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ప్రేయర్ చేసేవాళ్ళే. ఆయనకి దేవుడిని కలిగిన సేవకుడు, ఈయన ఇంకా రక్షణ లేని దేవుడు యందు భయభక్తి కలిగిన అన్యుడు. కానీ ఇద్దరు కూడా, ఈయన ఎన్ని గంటలకు ప్రార్థన చేశారు? ఆయన 12 గంటలకి. ఇద్దరు కూడా దర్శనానికి అన్నారు కదా. ఈయనకి దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయనతో దర్శనం ఇచ్చి మాట్లాడారన్నమాట. అలా అక్కడ ఐక్యతను చూడగలుగుతున్నాం మనం. అది వాళ్ళిద్దరూ ఒక చోట లేరు కానీ ఆత్మలో దేవుడు వాళ్ళని ఐక్యం చేసేసారా. మరి అన్యుణ్ణి యూదుణ్ణి ఎలా ఐక్యం చేశారు? ఎంత ఐక్యత చూడండి. వాళ్ళకి ప్రేమ అది ఆటోమేటిక్గా దేవుడు పుట్టించేస్తారన్నమాట. అది దేవుడు ఇస్తేనే మన హృదయాల్లో అది పుడుతుంది. మనం ఎప్పుడన్నా ఇట్లా సువార్త పరిచర్యలకు వెళ్ళే వాళ్ళు ఉంటాం కదా, అలా ప్రేయర్ చేయాలి. కొన్నేళ్ళు లాంటి వాళ్ళు మనకి ఎవరన్నా కనిపిస్తారా, వాళ్ళకి దేవుడు రక్షణ గురించి చెప్పాలి అని. అలా మనం వాళ్ళని ముందే దేవుడు సంధిస్తారు, మనల్ని అక్కడికి పంపిస్తారు. అలా కూడా పేతురులా కూడా మనం పరిచర్య చేయొచ్చు. తర్వాత దర్శనాన్ని ఇద్దరు చూశారు కదా, దేవుని స్వరాన్ని ఇద్దరు విన్నారు కదా, ఆ పాయింట్ కూడా ఉంది. ప్రార్థనా జీవితం ఉంది ఇద్దరికి, ఐక్యత దేవునితో ఒక రకంగా ఐక్యపరచబడ్డారు వాళ్ళు. తర్వాత ప్రార్థనా జీవితం ఉంది, దర్శనాన్ని చూశారు ఇద్దరు, తర్వాత దేవుని స్వరాన్ని ఇద్దరు విన్నారు. ఎంత ధన్యత కదా. తర్వాత పేతురు ఉన్న పట్టణం పేరేంటి? ఎవరు మీరా? యొప్పే. తర్వాత కొర్నేలి ఉన్న పట్టణం. ఇంకొక క్వశ్చన్ మీకు. తను ఏడ్చి యేసుక్రీస్తు ప్రభువు కూడా కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు కార్చేటట్టు చేసిన స్త్రీ. వెరీ గుడ్. మరియా లాజర్ చనిపోయినప్పుడు తన ఏడుపు ఎలా అయిపోయిందో, తన ఏడుపు చూసి దేవుడు కలవరపడిపోయి ఆత్మలో బాధపడిపోయారంట. ఎంత మంచి ప్రార్థన చూడండి. ఆవిడ కష్టం అలా వచ్చింది, దేవుడిని కూడా ఇలా కరిగించేసింది ఐస్ లాగా. యేసుక్రీస్తు ప్రభువే కన్నీళ్ళు కార్చారంటే ఎంత ధన్యురాలు ఆవిడ. ఆ కుటుంబం ఎంత ధన్యత చేసుకుంది. అంతలా చేసింది ఎవరు? ఒక స్త్రీ ఏడ్చి మూలిగితే దేవుడు కూడా ఏడ్చడని ఇంకెవరు స్త్రీలు కన్నా ఏ స్త్రీ గురించి అన్న ఉందా? అది ధన్యత. అలాగ మన ప్రార్థన దేవుడిని కూడా కదిలించేసి ఆయన మన కోసం మూలిగేటట్టు చేయాలి. అలా దేవుడు చేయగలుగుతారు. తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ఎవరితో పేతురు ద్వారా దేవుడు మాట్లాడారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుడు పేతురు ద్వారా ఎవరికి చెప్పారన్నమాట? మనం సువార్తలు చెప్తే బ్యానర్స్ పెట్టుకుని తిరుగుతాం కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మీకోసం రక్తం ఇచ్చారు నా కోసం అని. అది పేతురు ద్వారా వచ్చింది అది ఆ మాట. అది మనం ఈ రోజు వరకు కూడా ప్రకటిస్తున్నాము. అది ఎవరితో అన్నారు పేతురు ఆ మాట? మీరు చెప్తారా? అన్యజనులకు యూదులకు ప్రభువే, కానీ ఆ మాట ఎవరితో అన్నారు దేవుడు? అయితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 33వ వచనంలో కొన్నేళ్ళు చెప్తారు. ఆయనకు అన్నీ కదా. అప్పుడు పేతురు ఈయన దగ్గరికి వస్తారు. ఆ తర్వాత పేతురు చెప్తారు, ఇది మాకు యూదులకు మీరు దేవుడు కదా, అన్యజనులకు కాదు కదా, నిషిద్ధమైన వారు కదా అంటే, నేను పవిత్రత చేసిన తర్వాత నువ్వు నిషిద్ధమని ఎలా చెప్తావు అని చెప్పిన తర్వాత అప్పుడు పేతురు నోరు తెరిచి కొన్నేళ్ళతో ఇలా అంటారు. చూడండి 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటే, పేతురికి అంతవరకు యూదులకే దేవుడు అనుకున్న పేతురు ఎప్పుడు గ్రహించాడు? కొర్నేలికి దేవుడు అయిన తర్వాత, కొర్నేలి ఇంటికి రక్షణ వచ్చిన తర్వాత ఆయన గ్రహించాడనమాట. గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, ప్రతి జనములో ఆయనకు రక్షణ లేదు కానీ ప్రతి జనములో నీతిగా ఉన్న ఎవరినైనా ఆయన రక్షిస్తారని ఇప్పుడు తెలుసు కదా మనకి. రక్షణ లేదు వాళ్ళు ఇలాగా అలా అనడానికి లేదు. మంచి వాళ్ళనైనా దృష్టిస్తారు కంపల్సరీ. ప్రతి జనములోంచి ఆయన తనకి ఇష్టమైన వారిని ఏర్పరచుకొని వాళ్ళకి రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తుకు పక్షపాతము లేదు. మనుషులకు ఉందా? ఒప్పుకుంటాం మనం 100%. మనకు కూడా ఉంటుంది కాబట్టి మనుషులంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువు లక్షణాన్ని కలిగి ఉన్న వారంగా, పవిత్రత కలిగి ఉన్న వారంగా
మనకు పక్షపాతం ఉండకుండా మనం ప్రాక్టీస్ అన్నా చేయాలి. మనం దాన్ని జయించడం కష్టము, నేనైనా మీరైనా ఎవరైనా. కానీ ప్రాక్టీస్ చేసి దేవుడు యేసు నీ స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా అంటే ఇవన్నీ జయించడానికి మనం ట్రై చేయాలి కనీసము మనుషులంగా. కొన్నేలి తర్వాత మొదటి పాయింట్ సంఘానికి గల లక్షణాల్లో ఐక్యతతో ఉండాలని. రెండో పాయింట్ మీరు చెప్పండి. దేవుని వాక్యం చేత మనం నడిపించబడాలి. తర్వాత మూడోది మీరు చెప్పండి. మూడో పాయింట్ ఏం చెప్పారు? చాలా ఇంపార్టెంట్ అదే. సంఘం దేని కొరకు కనిపెట్టుచున్నది, దేన్ని ఆశిస్తుంది? అందరూ ఉండాలని సిద్ధపడడానికి. పరలోకం మన సంఘంలో రావాలి అంటే మనం పాట పాడుతుంటేనే, ఇప్పుడు ఎందుకో నాకు ఇందాక పాట పాడుతుంటే ఎంత ఆనందం అనిపించిందో, అదే పరలోకం. ఇంకేంటి, ఆ ప్రెజెన్స్ ఉంటుంది. ఆ ప్రెజెన్స్ ఉంది అంటే మనం ఆ పరలోకాన్ని ఇక్కడ అనుభవిస్తున్నామని అర్థం. అలా పరలోకాన్ని సంఘంలోకి మనం తీసుకురావాలి. మనం విశ్వాసులుగా మనం పాట పాడినా అలా ఉండాలి, ప్రార్థన చేసినా అలా ఉండాలి. అలా మనం పరలోకాన్ని మనం ఈ భూమి మీద అనుభవించవచ్చు. ఒక ఆత్మ రక్షింపబడ్డా కూడా మనం పరలోక ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అది భూమి మీదకి పరలోకాన్ని తీసుకురావడం. మరి తర్వాత మన సంఘంలోకి తీసుకురావడం. తర్వాత దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. మనుషులుగా బ్రతకడము, రోగాలున్నా చావాలనిపించదు, లేకపోతే బాధలున్నా చావాలనిపించదు, భయం మరణం అంటే. కానీ దేవుని రాజ్యం కొరకే మనం ఎదురు చూసే వాళ్ళుగా ఉండాలి, విశ్వాసులంగా, ఈ లోకాన్ని పక్కన పెట్టి. తర్వాత దేవుని ఆత్మ, దేవుని కార్యం కొరకు ఎదురు చూడాలి. దేవుని ఆత్మ ద్వారా దేవుడి కార్యం ఈ భూమి మీద జరగాలని ప్రతి విషయంలో ఆయన ఆత్మ నడిపింపును మనం కోరుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. ఇది పొద్దుట కొన్ని మట్టుకు మీకు మళ్ళీ రివైజ్ చేశాను అంతే. జనరల్గా క్విజ్ ఇప్పుడు ఏ గ్రూప్ ఇదా? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆ స్త్రీ ఎవరు? హాగరు. తర్వాత మీరు ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను అని అన్నదెవరు? ఈ పిల్లవాని చావు నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్చిన స్త్రీ ఎవరు? బెర్షెబా. అర్థము సాక్షార్థమైన ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అన్నది ఎవరు? ఇంకా లాబాను కాదు, లాబాను ఒకరు అంటారు. రిబ్కా తండ్రి ఎవరు? రిబ్కా తండ్రి బెతూయేలు లాబాను కలిసి అంటారన్నమాట. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని రిబ్కాని మాట్లాడినప్పుడు ఇస్సాకుకి ఆ మాట అంటారు. మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. కొన్ని అలా లాక్ అయిపోతాయి లైఫ్లో, మనం ఏం చెప్పడానికి ఉండదు ఆయన కార్యం చేసినప్పుడు. ఈ స్త్రీ ద్వేషింపబడుట యెహోవా చూచి గర్భము తెరిచెను. ఎవరా స్త్రీ? నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ వాగ్దానం పొందిన స్త్రీ. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు అని విజ్ఞాపన చేసిన స్త్రీ. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము అని పలికిన స్త్రీ. నేలను చాలా అది చెప్తే మళ్ళీ ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ధైర్యవంతురాలు ఆ స్త్రీ. చాలా అలాంటి వాళ్ళు ఉండాలి ఇప్పుడు. కాదు కాదు కాదు. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. నీరు ఒలికిపోయింది, అది ఎత్తగలుగుతాం, అలా ఉన్నాం మేము ఇప్పుడు, మా పరిస్థితి అలా ఉందని చెప్తుంది. కాదు. క్లూ ఇస్తా, ఆమె ఒక రాజుతో అంటదన్నమాట.
వెరీ గుడ్. ఆవిడ ఏ ప్రాంతం అది? యుక్తిగల స్త్రీయే. ఇంకా తన ప్రాంతం పేరుతోనే ఉంటది అది. తెకోవా. రాజు అనగానే గుర్తొచ్చింది. కిటికీ నుంచి క్రింద పడి కుక్కలతో తినివేయబడిన స్త్రీ. ఎవల వెన్నులు వేరుకునే స్త్రీ. బైబిల్లో వ్రాయబడిన మొట్టమొదటి అందాల పోటీని గెలుచుకున్న స్త్రీ. యాకోబు బావి వద్ద యేసు కలిసిన స్త్రీ నివసించిన పట్టణం. పట్టణం పట్టణం ఆమె నివసించే పట్టణం. తన ఏకైక కుమార్తెను బలిగా ఇచ్చిన తండ్రి. ఇవన్నీ ఈజీయే. అబీహాయిలు కుమార్తె ఎవరు? అబీహాయిలు కుమార్తె ఎవరు? దేవునికి భయపడి మేలు పొందిన స్త్రీలు. దేవునికి భయపడి వాళ్ళు ఎంతో మేలు పొందారు. వెరీ గుడ్. భార్య దొరికిన వానికి డాష్ దొరికెను. ఒక స్త్రీ ఇంటినంతటిని శుభ్రం చేసి వెతికింది దేనికోసం? 7 దెయ్యాలు వదిలిపోయిన స్త్రీ పేరు. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య. వెరీ గుడ్. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి అని ఎవరి గూర్చి యోహాను రాస్తాడు? 2 యోహాను 1:1. వెరీ గుడ్. సంఘం. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై లేచిన తర్వాత మొదటిగా చూచిన స్త్రీ. అమ్మ ఎందుకు ఏడ్చున్నావని అడిగిన స్త్రీ ఎవరు? నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని అని మీరు ఎంచితే అమ్మ. ఆమె ఏం చేస్తుంది? ఆమె బిజినెస్. ఆమె ఏ పట్టణస్థురాలు? ఆమెది ఏ దేశం? ఆమె ఐరోపా నుంచి మొట్టమొదటి విశ్వాసి. ఆమె దైవభక్తి గల స్త్రీ కూడా. దైవభక్తి గల కొర్నేలి ఇక్కడ దైవభక్తి గల స్త్రీ లూదియా అని. ఆవిడ గురించి కూడా దైవభక్తి గల స్త్రీ అని రాశారు. తర్వాత ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పిన చిన్నది. అదే పేరు. పుతోను అను దెయ్యం పట్టిన చిన్నది. భూలోకమును తలక్రిందులు చేసిన వారు అని ఎవరి గురించి వ్రాయబడి ఉంది? పౌలు శీల. తిమోతి అవ్వ పేరు. తల్లి. నీతిమంతులు కొట్టుట నాకు డాష్, వారు నన్ను గద్దించుట నాకు డాష్. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన. అది మనం పాటగా కూడా పాడుకుంటాం. అది 8వ కీర్తన బైబిల్ కీర్తనల గ్రంథంలో. ఇద్దరులో ఎవరు చెప్పినా పర్వాలేదు. ఎన్నో కీర్తన కాదు. గుహలో సౌలు యొద్ద నుండి పారిపోయి ప్రాణభయంతో రాసిన కీర్తన. ఆ కీర్తన మనతో కూడా మాట్లాడుతుంది ఒకసారి మీరు బాగా చదివితే. మన పరిస్థితుల్లో కాదు కాదు కాదు. ఆయన ప్రాణభయంతో ఎప్పుడు చంపేస్తాడో తెలియదు మామ. అప్పుడు ఆయన స్తుతిస్తాడు. ఆయన ఇప్పుడన్నా క్లూ చూడండి. స్తుతిస్తూ రాసిన కీర్తన. ఆ పాట ఉంటుంది అందులో. మనం ఆ పాట చాలా ఇష్టంగా పాడుకునే పాట. చాలా మంచి పాట. కాదు కాదు. 57వ కీర్తన. దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగాను. 57వ కీర్తన. 57వ కీర్తన. ఆ పాట కూడా నేర్చుకోండి. చాలా ఆశీర్వాదం ఆ పాట పాడుకుంటే. తర్వాత ఇది కూడా ఎవరైనా చెప్పేసేయండి. వారి సహోదరులతో పాటు స్వాస్యము పొందిన సహోదరీలు. కాదు. నోయ వాళ్ళ కాదు. కాదు. సహోదరులతో వాళ్ళు కొడుకులు లేరు కదా వాళ్ళకి. కాదు కాదు. వెరీ గుడ్. 3 కుమార్తెలంత సౌందర్యవంతులు లేరు. వాళ్ళు సహోదరులతో పాటుగా సమానంగా స్వాస్థ్యాన్ని పొందారు. ఆడపిల్లలు ఎక్కడా తక్కువ కాదని మనం గుర్తించాలి. ఇద్దరు ఎక్కువలే.
కాబట్టి దేవుడిని అడగాలి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడ మగపిల్లలకి తక్కువగా కాకుండా ప్రభువా యోబు కుమార్తెలంతాగా మా పిల్లల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి. క్రైస్తవ సరే, ఒక సాక్ష్యం ఉంటుంది, బైబిల్ పల్లె వాడుకుందాం. బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం. బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం. ఏది నిజమో ఏది సత్యమో తెలుసుకో ఓ మానవా. ఏది నిజమో ఏది సత్యమో తెలుసుకో ఓ మానవా. బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం. బైబిల్ గ్రంథమే ఈ మానవాళికి ప్రామాణికం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, నమ్మకానికి గొప్ప దేవా, అద్భుతంగా యెహోవా అందరికి ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అట్లా మీ కృపను ప్రతి ఒక్క అంశాలపైన దేవా, ఆయా జనాలపైన ప్రభా మీరు కుమ్మరించి దేవా మీరు రక్షించుకున్నందుకే ఉన్నారు. అట్లా మీరు రక్తమిచ్చి కొనుక్కున్న నీ దాసులను బట్టి, మీ దాసరాలను బట్టి ఉన్నా చెల్లిస్తుంటున్నాం నైనా. మీ దాసరాలను ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేసుకుంటండి, మీరు అభిషేకించండి. తన జీవితంలో ఎట్లా మీ ప్రేమ చేత పట్టబడ్డదో సాక్ష్యం ఏంటుండగా దయచేసి ధైర్యం దయచండి, మీ మాటలు ఉంచండి. ఏదైతే జరిగిందో అది చెప్తుండగా మీరే మీ ఆత్మాభిషేకం కోరుకుంటూ మీరే కనికరించమని, ఆ యొక్క సాక్ష్యం ద్వారా మేము కూడా బలపరచబడానికి కృప చూపించమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు విజయ్ కుమారి. ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 16-17 ఎవరన్నా చదవండి. ప్రకటన 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. అయితే నా స్థితి ఇదనమాట. అయితే నన్ను క్షమించండి, నేను చాలా ఎమోషనల్. మా నాన్నగారు ఒక మిలిటరీ మ్యాన్ అనమాట. మేము ముగ్గురు అక్క చెల్లెలము, ఒక అన్నయ్య. అయితే మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా డిసిప్లిన్ ఉంటుంది, చాలా క్రమశిక్షణ ఉంటుంది అనమాట. అయితే అంత క్రమశిక్షణలో పెరిగిన దాన్ని అనమాట నేను. కాకపోతే నా యొక్క జీవితము ఇలా ఉంది. ప్రకటన 3:16-17 అంతా వేషధారణ జీవితం, నటన జీవితం, నులివెచ్చని స్థితి. నులివెచ్చగా ఉంటే దేవుడేమన్నాడు, నా నోట నుండి ఉమ్మివేస్తానన్నాడు. అది నాకు అప్పుడు తెలీదు. దేవుడి తర్వాత నాతో మాట్లాడిన మాట ఇది. అయితే మా నాన్నగారితో ఎక్కువగా ప్రేమించబడ్డదాన్ని నేను అనమాట. మా నాన్నగారు అంటే చాలా చనువ. మా నాన్నగారికి భయపడేవాళ్ళు అందరి ఇంట్లో. నేను మట్టుకు చాలా చనువుగా ఉండేదాన్ని. కొంచెం బాగా చదివేదాన్ని. మా ఇంట్లో అందరికంటే నేనే బాగా చదివేదాన్ని. ఆ గర్వం ఎప్పుడు నాకు ఉండేదన్నమాట. మా నాన్నగారు ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా మా పాప బాగా చదువుతుంది అని చెప్పేవాడు. గర్వము దేనికి కారణము? సో అలా గర్విస్తూ నేను నా జీవితాన్ని, మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది, సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. కానీ అంతా ఫ్యామిలీ ప్రేయర్లో ఏదో అలా కూర్చోవడం అనమాట.
ఏదో కష్టంగా కూర్చోవాలి అన్నట్టు అంత ఇది. అంతేకాకుండా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, చాలా తక్కువ మాట్లాడేదాన్ని. అందుకే మా నాన్నగారు చాలా ఇష్టపడేవాళ్ళు. చాలా కామ్గా ఉండేదన్నమాట. ఇప్పటికీ అలాగే ఉంటాను అనుకుంటా, తెలీదు. అయితే అలా నా జీవితం గడుస్తూ వచ్చింది. అయితే అలా నా చదువు కూడా బాగా చదివేదాన్ని కాస్త గర్వించడం వల్ల, గర్వం ఎప్పుడూ అది మనకి సక్సెస్ ఉండదన్నమాట గర్వించడం వల్ల. సో అలా నా జీవితము ఎలాగోలా 10th పాస్ అయ్యాను. ఆ తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశాను. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది నాకు. నాకు వచ్చిన కోర్స్ ఏంటంటే పెట్రోకెమికల్ అనమాట, పెట్రోకెమికల్స్. వైజాగ్లో సీట్ వచ్చింది. అది నాకు రాకూడదు అసలు. కానీ దేవుడు ఎంత, నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, చాలా ప్రేమ గలవాడు. నాలాంటి దాన్ని ప్రేమించగల దేవుడు ఆయనే. కాబట్టి అయితే వైజాగ్ నన్ను పంపించారు నాన్నగారు. అక్కడ మా చుట్టాలు ఉన్నారు కొంతమంది. మా అమ్మమ్మ వాళ్ళది వైజాగ్ అనమాట, అనకాపల్లి. అయితే అక్కడికి చదవడానికి వెళ్ళాను. అంటే ఒక ఒక పంజరంలో, ఒక పిచ్చుక పంజరంలో బంధించబడి ఉంటే అది అలా ఉంటుంది, యజమాని వేసినప్పుడు తింటూ ఉంటుంది, అలా ఉంటుంది. ఒక్కసారి ఆ గేట్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, దానికి రెక్కలన్నీ చాపి పైకి ఎగురుతుంది, దాని ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తుంది. అలా నాకు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి పక్కకు వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళావు, ప్రతిదానికి క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవసరం లేకుండా ఉండింది. నన్ను అక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరు. హాస్టల్లో ఉన్నాను, తర్వాత రూమ్లో ఫ్రెండ్స్తో ఉన్నాను. అదే నేను ఏంటంటే, అదే ఈ సహవాసంలో కానీ, నేను చిన్నప్పుడే నా తల్లిదండ్రులు కూడా ఈ సహవాసంలో ఉంటుంటే, నేను కూడా చిన్నప్పుడు ఈ సహవాసానికి నేను వచ్చిన తర్వాత చిన్న బుడ్డ పిల్లలకి కూడా తల మీద స్కార్ఫ్ వేసి కడతారు. అది ఉంచుకోపోయినా పీకేసినా కడుతూ ఉంటుంది అమ్మ. అంత నిష్ట ఈ సహవాసంలో ఉంటుంది. ఒకవేళ నేను ఈ సహవాసంలో పెరిగి నా బాల్యం అక్కడ కానీ గడిచుంటే, నా యవ్వనం అక్కడ కానీ ఇది అయి ఉంటే నేను ఎలా ఉండేదానో తెలియదు. కానీ దేవుని చిత్తం అన్నమాట. అయితే ఇంకా నా ఇష్టానుసారంగా బ్రతకడం స్టార్ట్ చేశా. అలా నా పాలిటెక్నిక్ స్టడీస్ కూడా నేను పాడు చేసుకున్నాను. సరే అలా అంటే ఇప్పుడు నా సాక్ష్యానికి ఏదైనా ఒక టైటిల్ ఇవ్వాలి అని అనుకుంటే, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డ విగ్రహారాధనకు వెళ్ళిందనమాట. ఒక క్రైస్తవురాలు విగ్రహారాధన చేయడం, విగ్రహం అంటే తెలీదు. కాకపోతే ఒకటి చెప్తాను, నా స్కూలింగ్లో కానీ, నా కాలేజ్లో కానీ నా ఫ్రెండ్స్ అందరూ హిందూస్ అనమాట. ఎవరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొన్ని పరిస్థితుల కారణంగా మా మేనత్త దగ్గర కొన్నేళ్ళు పెరిగాను నేను. ఒక 7 years అప్పుడు మా డాడీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చాను అనమాట. సో అలా నాకు అన్ని ఆచారాలన్నా, అన్యులు బొట్టు పెట్టుకోవడము, నా ఫ్రెండ్స్ సాటర్డేస్ ఫ్రైడేస్ వాళ్ళు తలస్నానాలు చేసి గుళ్ళకెళ్ళి ఇలా ఒక బొట్టు పెట్టి పైన ఇంకొక బొట్టు పెట్టి, అదే విభూతి పెట్టి, ఇలా వాళ్ళని చూసి మేము ఎందుకు ఇలా లేము, మేము ఇలా పిచ్చిగా ఉంటాము అని నాకు అలా ఉండేదన్నమాట. సో అన్య ఆకర్షణ చిన్న వయసులోనే నాలో పడిపోయింది. మా మేనత్త దగ్గర ఉన్నప్పుడు చిన్న వయసులోనే, నేను 4 years కూడా లేనేమో, మా అత్తయ్య ముక్కు చెవులు అన్నీ కుట్టించేసింది నాకు. ఇంతవరకు గాజులు వేయించడము, అంటే వాళ్ళంతా నామకార్థంగా క్రైస్తవులే పేరుకి, కానీ నామకార్థమైన జీవితం, అన్య ఆచారాలు. అయితే అలా నాకు చిన్నప్పటి నుంచి ఆ గుళ్ళు, ఆ ఆచారాలు, అక్కడ నా చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది. దాంతోపాటు గుడికి వెళ్ళిపోయి అక్కడ పంతులు పెట్టే ప్రసాదం కొరకు, ఆ తీర్థం కొరకు మేము వెయిట్ చేసి, అది నా ఫ్రెండ్ అనమాట. అలా చిన్నప్పటి నుంచి అలా అయిపోయిందనమాట నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ యొక్క ఆకర్షణ చాలా నాకు, విగ్రహాలన్నా, వాళ్ళు పెట్టుకునే బొట్టు, వాళ్ళ ఆచారాలు ఏంటో వాటికి నేను ఇదయ్యాను. నాకు తెలియకుండానే అలా అయిపోయింది. ఎవరికి చెప్పేదాన్ని కాదు. మా ఫ్రెండ్స్ టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి, నిజాను పెట్టుకోవే చాలా బాగుంటుంది నీకు అని వాళ్ళు టిక్లీ పెట్టేవాళ్ళు. ఇంటికి వచ్చేటప్పుడు తీసేసి గబగబా బ్యాగ్లో అతికిచ్చేసుకొని అలాంటి పనులన్నీ చేస్తూ ఉండేదాన్ని.
అయితే దేవుడు నువ్వు చాలా ఇష్టపడుతున్నావు కదా, ఎలా ఉంటుందో చూడు అని వదిలేశాడేమో నన్ను, నాకు తెలీదు. దేవుని చిత్తము, ఆయన జ్ఞానము, ఆయన బాహుళ్యం ఎంతో గొప్పది. అయితే మా అత్తగారు అన్యులు అనమాట, భయంకరమైన విగ్రహారాధికులు. నాకు ఎలాగో ఇష్టమే కదా. సో నా భర్త చాలా మంచివాడు. నా ప్రేయర్ చేసుకోమనేవాడు, పర్వాలేదండి అత్తయ్య గారి కోసం నేను చేస్తాను అనేదాన్ని. అలా అన్యులు కూడా అంత నిష్టగా చేయరేమో, అంత నిష్టగా అన్ని వ్రతాలు, అన్ని పూజలు అన్నీ చేశాను నేను ఇప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నాను. కానీ దేవుడు ప్రేమ గలవాడు, నన్ను ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ ఎవరైనా ఎవరి బిడ్డలు ఉంటే దయచేసి ఎప్పుడు సొంత నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకండి. తల్లిదండ్రులు మనకు మంచిగా చెప్తారు, ఈ ఏజ్లో మనకి ఇష్టం ఉండదు, మనకు విసుగ్గా ఉంటుంది వాళ్ళు చెప్పే మంచి మాటలు. అయితే అలా నేను చేయని ఆచారం అంటూ లేదు, చేయని భక్తి అంటూ లేదు, చేయని ప్రతి ఒక్క వ్రతం చేశాను అనమాట. నా భర్త ఇంకా వేరే చాలా ఉంటాయి కదా, ఆయన అదే ఏమంటారు స్వామి మాల వేస్తారు కదా, బ్లాక్ బట్టలు వేసుకొని, అప్పుడు ఎంతో అయ్యప్ప మాల వేస్తారు కదా, అప్పుడు ఎంతో నిష్టతో నేను ఆయనకి వంట చేసి పెట్టేదాన్ని. ఎలా చేయాలో కనుక్కొని మరీ చేసి పెట్టేదాన్ని. నేను అనుకున్నాను ఇదే భక్తి ఏమో, వీళ్ళ భక్తి బాగుంటుంది, వీళ్ళు ఎంత నిష్టగా ఉంటారు, ఎంత పొర్లు దండాలు పెడతారు, మనదేంటి వేషధారణగా అనిపిస్తుంది, మన వాళ్ళు ఏం భక్తి చేస్తున్నారు అని అనుకునేదాన్ని. ఒక చెట్టు మీద పువ్వు కింద పడకుండా, కింద పడితే దాన్ని వాడరు దేవునికి పెట్టడానికి, మీకు తెలిసి ఉంటుందేమో ఎవరికైనా. అయితే అలాంటి పువ్వు కూడా దేవుని దగ్గర పెట్టరు వాళ్ళు, అంత నిష్ట వాళ్ళు, ఎంత భక్తో వాళ్ళది అని అనుకునేదాన్ని నేను. వాళ్ళ భక్తే భక్తి అని అనుకునేదాన్ని. సో అలా నా జీవితము గడుస్తూ వచ్చింది. అక్కడ బాగా సెటిల్ అయిపోయాం వైజాగ్లో. మా అత్తగారు సొంత ఇల్లు, నా భర్త బాగా సంపాదించేవాడు. అక్కడ లోకరీతిగా అనమాట నగలు చేయించుకోవడం, లోకరీతిగా అన్నీ. ఇంకా నేను వేసుకోనిది అంటూ నా ఒంటి మీద ఏమీ లేకుండా అన్నీ వేసుకున్నాను. అలాగా సంపూర్ణంగా నేను ఒక అన్యురాలుగా మారిపోతూ వచ్చాను అనమాట. అయితే ఒకసారి దేవుడు మన గూడు రేపుతారంటారు కదా, సెటిల్ అయిపోయినప్పుడు గూడు రేపాడు దేవుడు. ఒక చిన్న సమస్య మా అత్తగారింట్లో తలెత్తడం, ఆ ఒక్క మాటకి నేను చిన్నప్పటి నుంచి చాలా పౌరుషం అనమాట. నాకు మాట అంటే పడే స్వభావం కాదు. అయితే ఒక చిన్న సమస్య రావడం, ఆ సమస్యకి నేను పౌరుషంతో నేను ఇక్కడ ఉండను, మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అని. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా అన్నయ్య హైదరాబాద్, మా అన్నయ్యకి ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళకి చెప్పి ఇవి ఏడ్చి నేను ఉండను అంటే చాలా మొండిదాన్ని మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. మాట అంటే పడను, మొండిదాన్ని, పొగరు, గర్వము, ఇవి నా లక్షణాలు. ఇవన్నీ నాలో ఉండే అన్నమాట. అయితే మా అన్నయ్య వచ్చారు, వ్యాన్ బుక్ చేసుకున్నాను, మొత్తం మా అంతా అన్ని సామాన్లన్నీ తీసుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. యాక్చువల్గా నేను పెరిగింది చదివింది అంతా హైదరాబాద్లో కదా, ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అయితే ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, మధ్యలో ఒకటి మర్చిపోయాను. నేను డెలివరీస్కి మమ్మీ దగ్గరికి వచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు క్రిస్టియన్గా ఉండేదాన్ని, చర్చ్కి వెళ్ళేదాన్ని అమ్మ వాళ్ళతో పాటు. పిల్లలకి దేవుడు ఎంత గొప్పవాడో నిజంగా. పిల్లలకి దేవుని మందిరంలో సేవకుల చేతుల మీద పేర్లు పెట్టడం జరిగింది. నా పిల్లల పట్ల దేవుడు, నేను కోల్పోయినవేవి కూడా నా పిల్లలకి లేకుండా దేవుడు చేయలేదన్నమాట. ఎందుకంటే నా ఇష్టంతో నేను దేవుడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాను. లోకంని స్నేహించి బైబిల్లో ఒక వ్యక్తి దూరం అయిపోయాడు, దేమ. అలా నేను దేవునికి దూరం అయిపోయాను. కానీ దేవుని ప్రణాళిక మన పట్ల చాలా గొప్పగా ఉంటుంది, మనకు అర్థం కాదు. అయితే నా బిడ్డలు 2
సేవకుడి చేతుల మీద పేరు పెట్టబడింది. మందిరంలోనే అన్నీ వాళ్ళకి జరిగాయి అన్నమాట. ఇక్కడ జరిగినాయి, అక్కడ కూడా మా అత్తగారు మొక్కులని అలా అన్నీ అక్కడ కూడా జరిగినాయి. అయితే అక్కడ ఉన్నప్పుడు ఓ విషయం ఒకటి మర్చిపోయాను. అన్నవరం సత్యనారాయణ, అక్కడ సత్యనారాయణ స్వామి అని గుడికి వెళ్ళాం. మా బాబుకి అక్కడ వెంట్రుకలు తీయించాలని మా అత్తగారు మొక్కున్నారు. విచిత్రంగా దేవుని భయం నాలో ఉందన్నమాట. అయితే నాకు తెలియకుండానే. అయితే అందరూ చాలాసేపు అందరూ మొక్కుతారు కదా, నేను చేసిన భయంకరమైన పాపం ఏంటంటే విగ్రహారాధన దేవునికి ఎంతో అసహ్యం. అదే చేశాను. కానీ దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. అక్కడ అక్కడికి వెళ్ళడానికి చాలాసేపు ఆలోచిస్తే నా భర్త ఇలా పిలిస్తే వెళ్ళి ఇలా చేతులు జోడించి, దేవా నన్ను క్షమించు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని నేను లోపల అనుకుంటున్నాను. అప్పటి నుంచి దేవుడు నన్ను పట్టుకున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత చర్చ్, మమ్మీ వాళ్ళు వెళ్ళే చర్చ్ ఉందని చెప్పాను కదా, అక్కడ గాస్పెల్ మీటింగ్స్ పెట్టారనమాట. సువార్త ఉజ్జీవ సభలని మా కాలనీలోనే పార్క్లో పెట్టారు. అయితే సేవకుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఒక అతను. ఆయన చెప్తున్నాడు, మాట అంటున్నాడు, నేను నా భర్త పక్కనే చైర్స్లో కూర్చున్నాము. టుడే యూ విల్ డై వేర్ యూ గో అని అంటున్నాడు. అంతవరకు ఆలోచనే నా మనసులో లేదు. క్రైస్తవురాలైనప్పటికీ నా మనసులో లేదు. నా భర్త కంటే తెలియదు. అయితే ఈ దినము నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని చెప్తూ ఈ ప్రకటనలో ఇది చదివించాడు అనమాట, ఈ వాక్యం. అవును కదా అని నేను నా భర్త పక్కనే కూర్చొని మొహాలు చూసుకున్నాం. ఏంటి ఈ క్వశ్చన్ మనం ఎప్పుడు వినలేదు, ఎప్పుడు మన హృదయంలోకి రాలేదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాము అని అనుకుంటూ ఉన్నాం. అయితే అవును నిజమే, చనిపోతే ఎక్కడికి వెళ్తాము. ఆ తర్వాత సువార్త చెప్పడం స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తు ప్రభు నందే. దయచేసి ఎవరన్నా ఈ వాక్యం చదవండి. 2 Corinthians chapter 5 verse 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, సమస్తము క్రొత్తవాయె. అలాగే పాపంని క్షమించుటకు ఎవరికి అధికారం ఉంది? మనిషి కుమారుడు ఒక్కడికి అధికారం. ఈ 2 మాటలు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, ఈ 3 మాటలు పట్టుకొని ఇంటికి వచ్చేసాము. రాత్రంతా నిద్రపోలేదు మేమిద్దరం. తెలిసి తెలియని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మమ్మల్ని దర్శిస్తూ వచ్చాడు. నా పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాను. అవును తండ్రి, వ్యర్థంగా నా జీవితాన్ని, నా యొక్క ఇంత ఆయుష్ని నేను వేస్ట్ చేసుకున్నాను అని రక్షణ తీర్మానం తీసుకున్నాం. మరుసటి రోజు సేవకుడికి వెళ్ళి చెప్పాం, మేము బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం యేసుక్రీస్తు ప్రభు, ఆయన రక్తమే మా పాపములు కడుగుతుందని అనగానే ఈ నెలలోనే ఫిబ్రవరి 2005లో బ్యాప్టిజం తీసుకున్నాం ఇద్దరు. ఈ మాసంలో 20వ తారీఖు 2005లో బ్యాప్టిజం తీసుకున్నాం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మా జీవితం అలా కొనసాగుతూ వస్తుంది. దేవునిలో ఎదుగుతూ వస్తున్నాము. నా బిడ్డలు సండే స్కూల్కి వెళ్తున్నారు. నా కొడుకు 1 year అప్పుడు వచ్చేసాం అనమాట. మా పాప 3 years, 3.5 ఉంటుంది. అప్పటి నుంచి నా బిడ్డలు సంఘంలో ఎదుగుతూ, సండే స్కూల్లో ఎదుగుతూ వస్తున్నారు. అలా ఉంటూ ఉండగా ఏదో ఒక సమస్య, అంటే మాకే ఏదో
తృప్తి లేని జీవితము ఏదోలా మాకు అనిపించి, అంతకంటే ముందే ఎల్షదాయికి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చేది. మా తమ్ముడు హెబ్రోన్కి వెళ్తాడు, ఆశీష్ అని, ఒంగోలులో ఉంటాడు. వాడొచ్చి ఫస్ట్ ఈ సంఘాన్ని అక్క వాళ్ళకి పరిచయం చేశాడు. అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు. అక్క అన్నీ చెప్తూ ఉండేది, సువార్తకు వెళ్తాము, మాకు ఇలా ఉంటుంది, మా అలా ఉంటుంది అని. సో ఎందుకో చాలా వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. అంటే పరసంబంధమైన ఆశీర్వాదాలు కాదు, ఆత్మీయంగా ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారు, ఎంతగానో ఎదుగుతున్నారు అని అనుకుంటూ ఉన్నాము. అది తెలియకుండానే నా భర్త మేము మందిరం రాకముందే VBS పరిచర్యలో ఇక్కడ డేవిడ్ అన్న వీళ్ళందరి చేత వచ్చి వాడబడుతున్నాడు. VBSలో పిల్లల్ని తీసుకురావడం, డ్రైవర్గా అలా చేస్తూ. సో తెలియకుండానే మా అక్క ద్వారా చాలామంది పెద్ద ఆంటీస్, ఎల్డర్స్ ఆంటీస్ చాలామంది పరిచయం అయ్యారు. వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉన్నాను, వాళ్ళ ప్రేయర్స్, స్పెషల్ మీటింగ్స్ అయితే వెళ్తూ ఉన్నాను. అలాగా మేము ఎల్షదాయి మందిరానికి May 3rd 2015లో ఎల్షదాయి సంఘానికి వచ్చాం మేము. అంతేకాకుండా ఎంతగానో నేను ఎన్ని నేర్చుకున్నానంటే, ఇంతకుముందు నాకు ఆరాధన చేయడం రాదు, ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయంలో కూడా మన సంఘాల్లో ప్రతి చిన్న విషయం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రేయర్, ఎండ్ చేసేటప్పుడు కూడా ప్రేయర్. అలాగా నాకు మంచి ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు ఇస్తూ వచ్చాడు. నేను ఎంతగానో ఈ సంఘంలో బలపడుతూ వచ్చాను. నా బిడ్డలు ఈ సంఘంలోనే ఇద్దరు కూడా రక్షించబడ్డారు, ఇద్దరు బ్యాప్టిజమ్స్ తీసుకున్నారు. సో అలాగా నా జీవితము ఎక్కడో, ఇప్పుడు నా పేరు కూడా మర్చిపోయి ఉండేవాళ్ళేమో నేను, కానీ దేవుని ప్రణాళిక, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఏ పరిస్థితిలో నేను నా ఇష్టానుసారంగా వెళ్ళినా కూడా ఆ పరిస్థితిని దేవుడు నాకు అనుకూలంగా, నేను ఆయన వైపు త్రిప్పబడేటట్టుగా ప్రతి పరిస్థితిని మార్చుకున్న ప్రేమ గల దేవుడు. కాబట్టి నన్ను రక్షించిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నేను ఎరిగే కృపని దేవుడు ఆ గొప్ప ధన్యత నాకు ఇస్తూ వచ్చాడు. ఈ రీతిగా నా కుటుంబం అంతా కూడా మరి దేవుని మందిరంలో వాడబడుతూ ఉండడానికి ఇచ్చిన కృపకు కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎస్తరమ్మ పౌలన్నను బట్టి వాళ్ళు మమ్మల్ని బలపరుస్తూ ప్రతి విషయానికి ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సో ఈ సంఘంలో స్థిరపడి మేము ఈ రీతిగా రక్షించబడడానికి దేవుడు చేసిన ఆ మహాకార్యాన్ని మీ అందరి మధ్యలో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆయన పరిశుద్ధ నామంలో దీవించునుగాక. సరే, ఒక పాట పాడుకుందాం, చివరి వర్తమానం ఉంటుంది. పాట సంఖ్య 5. నీ రాకకై నన్ను సిద్ధపరచు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. గట్టి పాడండి. నీ రాజ్యముకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. ఆయత్తపరచుము, బలపరచుము, ఆయత్తపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములో నేనుండునట్లు. లోకభోగాలను ఆశింపక నిత్యము నీతో గడుపుటకు, లోకభోగాలను
నిందారహితునిగా తీర్చుము తండ్రి. ఆయత్తపరచుము, బలపరచుము, ఆయత్తపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు, నీరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు. కడవరి దినములు ఆసన్నమాయే, అందరి ప్రేమలు చల్లారెగా. కడవరి దినములు ఆసన్నమాయే, ప్రేమలు చల్లారెగా. నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి. నీ రూపములో నన్ను మార్చుము దేవా. నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి. నీ రూపములో నన్ను మార్చుము దేవా. ఆయత్తపరచుము, బలపరచుము, ఆయత్తపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు, నీరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు. మంచి నమ్మకమైన దాసునిగా నా తలాంతు నీ సేవలో, మంచి నమ్మకమైన దాసునిగా నీ సేవలో, ఆత్మల కొరకైన భారము కలిగి బహుమానములను పొందుటకు, ఆత్మల కొరకైన భారము కలిగి బహుమానములను పొందుటకు, ఆయత్తపరచుము, బలపరచుము, ఆయత్తపరచుము, బలపరచుము. బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు, నీరాకడకై నన్ను సిద్ధపరచు. నీ రాజ్యములో నేనుండునట్లు. అందరికి ప్రైజ్ లార్డ్. అందరు చాలా టైర్డ్ అయిపోయినారు కదా, లేదు కదా, కానీ అందరూ సంతోషంగా కనపడుతున్నారు. మిమ్మల్ని చూసేటప్పుడు నాకు కూడా హ్యాపీగా ఉంది. పాటలు కూడా బాగా హ్యాపీగా పాడుతున్నారు. దేవుడి కృపలో అందరు సంతోషంగా ఉన్నారు. అది మన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఒక్కసారి ఆలోచన చేసేయండి, ఇంట్లో ఉన్నామంటే ఈ టైంకి ఇట్లా ఉంటామా? ఆడ ఉరుకుడు తిరుగుడు పరుగుడు, పిల్లలు వచ్చేస్తారు, ఇంకా అది చెయ్యాలి ఇది చెయ్యాలి, బట్టలు మడిచి పెట్టాలి, ఇల్లు ఊడవాలి, బయట ఊడవాలి, ఇంకా అయిపోయి మనకు పనిలో పని కదా. ఒక్కటి ఏం భయపడదు, మీ పని మిమ్మల్ని వదిలిపోదు. రెండవది, మన పనిని ఎవరో చేసి కూడా పెట్టరు, మనమే పోవాలి, కంపల్సరీ మనం చేసుకోవాలి. దేవుడు మీకు కృప ఇస్తారు. మనం లేటుగా ఇంటికి వెళ్ళినా కూడా త్వరగా నైట్ లోపల అన్ని పని ముగించుకోదానికి దేవుడు కృప ఇస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సరే, మనం ఇప్పుడు
లాస్ట్ మీటింగ్కి వచ్చేసాం. అందరికీ చాలా వందనాలు. మీరు అందరూ వచ్చినారు, నాకు చాలా సంతోషం. మ్యూజిక్లో మనకు సహాయం చేసిన సాలమోన్కి, మళ్ళీ వంటలు సహాయం చేసిన అన్న వాళ్ళందరికీ, మళ్ళీ ఎస్తరక్క కూడా మనతోనే వచ్చారు. అన్ని పాటల్లో అన్ని సహాయం చేస్తారు. యేసుప్రభు నామంలో మీ అందరికీ చాలా వందనాలు. దేవుడు సమయం ఇచ్చినా మనం మళ్ళీ కలుసుకుంటాం, సరేనా? అందు దినం ఇప్పుడే పాట పాడినాం కదా, ఏం చెప్పినాం చెప్పండి? రాకడికి సిద్ధపరచుని పాడినాం. లాస్ట్ స్టాన్సా ఏం చెప్తుంది? మంచు దాసుడుగా, మంచు దాసుడుగా నా తలాంతుని నీ సేవకు వాడుకోవాలి. అది ఒక్కటే మాకు ఆశ, అది ఒక్కటే మాకు ఆశ. మేము వెళ్ళిపోయినా మీరు మర్చిపోకుండా దేవుడి కొరకు దేవుడి ఇచ్చిన తలాంతిని వాడుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతి ఇచ్చాడు. ఏ తలాంతి ఇవ్వలేదంటే బాధపడవద్దు. మోకరించి ప్రార్థన చేస్తే తలాంతి అందరికి ఇచ్చాడు, అవునా కదా? మోకరించినామంటే దేవుడితోని పర్సనల్గా. ఒక్కొక్కసారి అందరూ వర్షిప్ చేసేటప్పుడు నేను ఏడుస్తుందాన్ని. బిగినింగ్ ఆఫ్ డేస్లో ఎబ్రోన్లో చక్కగా చేస్తారు కదా, టకటక 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 చేస్తారు. ఇంకా ఆపండి అని చెప్పి చెప్పాలి అగస్టిన్ అంకుల్ స్టేజ్ నుంచి. అప్పుడు దాకా కూడా చేస్తారు కొంచెంమంది. అబ్బా ఎంత బ్యూటిఫుల్ చేస్తున్నారు కదా అని అనుకుంటా. ఎందుకంటే నాకు ఫస్ట్ తెలుగే రాదు అప్పుడు. అదిలో వాళ్ళు చేస్తే ముద్దు ముద్దు వర్సెస్ చూసినప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాను. కానీ నిజంగా దేవుడితో పర్సనల్ రూమ్లో నువ్వు ఏ మాట మాట్లాడు, చిన్న పిల్లలాగా తప్పు తప్పు మాట్లాడు, లేదంటే నీకు ఇష్టమైన భాషలో దేవుడితో ఏడు, ఏదన్నా కూడా ఆయన సంతోషపడతాడు కదా. అమ్మ నువ్వు బ్యూటిఫుల్ వర్డ్స్ యూజ్ చేయలేదు, మంచి పోయట్ లాగా చక్కగా చెప్పలేదని చెప్తాడా? ఏం చెప్పాడు కదా. మన ప్రభు ఎంతో గొప్పవాడు. మనం ఈరోజు ఒక్క వాక్యం చదువుకుంటాము. అందరికి తెలిసిన కథనే, కానీ కథ తెలిసిన కథ లేచి వెళ్ళకండి. ఒక 20 minutesలో ముగించేస్తా, సరేనా? లూకా వార్త 19వ అధ్యాయం 19 మీన్స్ 19th 19 కదా, 19 19th chapter 10th verse అందరు కలిసి చదువుకుంటాం. లూకా వార్త 19th chapter 10th verse అందరు కలిసి చదువుకుంటాం. నశించి దాని వెదికి రక్షణ. యేసు ప్రభు ఈ లోకంకి ఎందుకు వచ్చినారు అంటే ఈ ఒక్క వర్డ్ మనకు రెడీగా ఉంది. ఎందుకు వచ్చారమ్మా? నశించిపోదాన్ని వెతికి రక్షుటకు. లోకము యేసు ప్రభు చేతులనే మొదట్లో, దేవాది దేవుడి చేతులనే మొదట్లో ఉన్నది, అవునా? చక్కగా నడుచుకుంటా వెలుగు కలుగును కాక, చెట్టు కలుగును కాక, సూర్యుడు కలుగును కాక అని చాలా బ్యూటిఫుల్గా తన నోటుతోని అన్నీ చేశాడు. అన్నీ చేసేసి చక్కగా తన చేతులతోని తన స్వరూపంలో ఎవరిని చేశారు? ఆదాంని చేశారు. అంతే, తన స్వరూపంలో మట్టితోని చేసేసారు. అవ్వ స్పెషల్ కదా, ఎట్లైనా మనం స్పెషలా లేదా? మీరు ఫీల్ అవుతున్నారు మనం స్పెషల్ అని? సండే స్కూల్లో మాకు ఒక పాట పాడతాం, ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్, దేవుని ఆలోచనలేను అని పాట పాడతాం. నేను అనుకుంటుందని మగపిల్లలందరూ పాడుతున్నారు, వాళ్ళేం స్పెషల్, మనం ఇంకా స్పెషల్ అనుకుంటుందని. ఆలోచన చేయండి. మట్టితోని చేసేసాడు. తర్వాత ఫస్ట్ ఆపరేషన్, బ్లడ్ షెడ్ లేకుండా ఫస్ట్ ఆపరేషన్. ఇప్పుడు 2000లోనే మన వరల్డ్లో ఫస్ట్ ఆపరేషన్ వితౌట్ షెడ్ బ్లడ్ తయారు చేశారు, ప్లాస్టిక్ సర్జరీని. ఎప్పుడు మా దేవాది దేవుడు ఎప్పుడు చేశాడు? ఎన్నో సంవత్సరం ముందుకి ఫస్ట్ ఆపరేషన్ చేసి ఏం తీశాడు? పక్క ఎముకని తీశాడు. తీసి ఎవరిని చేశారు?
నిన్ను నన్ను చేశారు. ఏంటమ్మా మీరు ఇంకా అవ్వాలని ఉన్నారు? ఎంత బ్యూటిఫుల్. మనకు బలం ఉందా లేదా? మా అమ్మమ్మ చెప్తుంది ఎప్పుడు, మనం ఎంత బలం కలిగిన వాళ్ళం తెలుసా? ఎందుకంటే మనల్ని ఎముకల చేశారు కాబట్టి. బ్రదర్స్ కంటే మనకు 7 times బలం ఇచ్చారంట దేవుడు. ఆలోచన చేయండి ఒక్కసారి. అందరు బ్రదర్స్ కంటే మనకు 7 times బలం ఉందంట. మనం అనుకుంటాము మనకు బలం లేదు అని చెప్పేది, ఎందుకంటే మన మనస్సు కారణం. ఇంట్లో ఎంత పని చేస్తాం మనం ఆలోచన చేయండి. ఎంతెంత పెద్ద వెయిట్ అని ఎత్తేస్తే వాళ్ళము. ఇప్పుడు జనాలు కొంచెం వీక్ అయినారు, కానీ నాకు తెలిసి విలేజ్లో కట్ట పోయే కదా, ఇంత కట్ట మోసుకొని వస్తే వాళ్ళం. ఎవరైనా బ్రదర్స్ కట్ట మోసుకొని వచ్చి కథలో హిస్టరీలో చూసారా? కట్ట ఎవరు మోసుకొని వస్తారు? అడవిలో పోయి ఆడవాళ్ళే. అన్నీ మనమే చేసిన పని కదా. దాని అన్నిటికంటే చక్కటి దేవుడిచ్చిన సంతానాన్ని లోకంకు తీసుకుని వస్తున్నామా మనం? ఎంత నొప్పి, ఎంత బాధలు, అవునా కదా? దేవుడుకు అన్నీ తెలుసు, కానీ మనము నశించిపోకూడదు అని ఒక్క పాపం చేసిన ఒక్కరిది కొరకు లోకం ఏమైపోయింది? ఎవరి చేతిలో పడిపోయింది? సైతాన్ చేతిలో పడిపోయింది. వాడు కూడా అబద్ధం చెప్పియే మోసం చేశాడు కదా. పాపం మనం చెప్తాం వాళ్ళే తప్పు చేశారని. ఇన్నసెంట్గా ఉన్నారు ఆదాం అవ్వ. వాళ్ళకు మోసం అనేది తెలియదు, మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? మనకు తెలిసే మనల్ని మోసం చేస్తున్నారు ఈ కాలంలో బిలీవర్స్లు కదా. ఎబ్రో నుంచి వచ్చానండి చెప్పి మనల్ని మోసం చేసేస్తున్నారు. వాళ్ళకి ఏమీ తెలియకుండా, వయసు ఏమీ తెలియదు, అప్పుడే లోకంకి వచ్చినారు. ఆలోచన చేయాలి మనం కదా. పాపం తెలియకుండా తప్పులో పడిపోయారు. సరేనా? ఇంకొకటి మొదటి ప్రాబ్లం ఏమంటే, ఆదాంని వదిలేసి అవ్వ సపరేట్గా వెళ్ళింది. అది కూడా తప్పు. సరేనా? మనం పాపం చేసినాము పోని. మొదటి ఆదాము పాపం చేశాడు. రెండవ ఆదాంని ఎవరు తెచ్చారు? ఒక స్త్రీయేనా? స్త్రీ తప్పు చేసింది. ఆ స్త్రీని తప్పు చేసినది సరి చేయాలని చెప్పి దేవుడు ఎవరిని తెచ్చుకున్నారు? రెండవ ఆదాంని తెచ్చినది. రెండవ ఆదాం ఎవరమ్మా? యేసు ప్రభుని తెచ్చినది ఎవరు? పరిశుద్ధమైన మరియా, పరిశుద్ధమైన ఒక స్త్రీ. అవునా? పరిశుద్ధమైన ఒక స్త్రీ దేవుడు ఎన్నుకున్నారు. ఎన్నో మంది స్త్రీలు ఉన్నారు ఆ ఊర్లో. దేవుడు ఆ బిడ్డని ఎన్నుకొని దాని ద్వారా, ప్రభువా నువ్వు చెప్పు, నీ చెప్పిన మాట చేత నేను చేస్తాను. ఒక్క మాట బ్యాక్ ఆన్సర్ ఇవ్వలే. డౌట్ వచ్చింది, అడిగింది, ఇది ఎట్లా అవుతుందయ్యా అని అడిగింది. కానీ మళ్ళీ బ్యాక్ ఆన్సర్ ఇచ్చిందా? ఏమీ ఇవ్వలే. నువ్వు ఏమి చెప్తావో అట్లనే అవును కాక అని యాక్సెప్ట్ చేసుకున్నావు కదా. మన జీవితంలో కూడా మనం అది యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ఏం చదువుకున్నాము? అప్పుడు ఇయ్యబడిన ఆ సైతాను చేతిలో ఇయ్యబడిన ఆ లోకమును దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంకి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షడకే నేను వచ్చినాను రా అని చెప్పి సైతాన్ని ఎదించి నిలబడి గెలుచుకొని లోకంని గెలుచుకున్నారు. ఎందుకంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. అయ్యో నేను చేసిన లోకము వాడు తీసుకున్నాడు. దాంట్లో ఉన్నదన్నీ, లోకంలో ఉన్నదన్నీ వాడితే, కానీ లోకంలో ఉన్న ఆత్మలు ఎవరిది? నాది. ఎందుకంటే యోహాను సువార్తలో ఒక్క మాట ఉంది చూడండి. లోకం మిమ్మల్ని దే విల్ హేట్ యూ బికాస్ దే హేటెడ్ మీ. ఒక్క నిమిషం. 13 15 వర్స్ చెప్పరా? 13 16 కరెక్ట్. చెప్పండి. లోకం నీకు మిమ్మల్ని ద్వేషించింది, దాని ముందుకే అది నన్ను ద్వేషించింది.
కదా. లోకం ఎవరిని ఫస్ట్ ద్వేషించింది? దేవుని ద్వేషించింది. అందుకొరకే లోకం ఎవరిని ద్వేషిస్తుంది? మనని కూడా ద్వేషిస్తుంది. మనం ఏమనుకోకూడదు, అయ్యో అందరూ నన్ను ద్వేషిస్తున్నారు కదా అని బాధపడడానికి అవసరమే లేదు. అదే మనం ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నారు దేవుడు? సేమ్ ఆ చెడిపోయిన లోకం నుంచే ఏర్పరచుకున్నాడు. మనం లోకంలో ఉండేప్పుడు ఎట్లా ఉన్నాం? నశించేవారుగా ఉన్నాం, అవునా? లూకా 18:10 ప్రకారంగా నశించిపోయిన వాళ్ళంగా ఉన్నాం. మనని దేవుడు తీసుకొని ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడు? మనని పరిశుద్ధంగా మార్చినాడు. ఓకేనా? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చారు ఈ లోకంలో? వెతికి నశించిన దాన్ని వెతికి రక్షించుకోవడానికే వచ్చినాడు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఒక కథ ఉంది దీని ముందుకు. సండే స్కూల్ కథ అందరికీ తెలుసు. ఎవరి కథ? పొట్టి చక్కయ్య. ఏంటప్పా మీరు చక్కయ్య అని చక్కయ్య అని చెప్తున్నారు? పొట్టి చక్కయ్య కథ కదా. చక్కయ్య ఎట్లా ఉన్నాడు? మనందరికీ తెలిసినదే, పొట్టిగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న ఒక కొన్ని క్యారెక్టర్ నేర్చుకుంటాం, సరేనా? ఆయన చాలా ధనవంతుడా బీదవాడా? ధనవంతుడు ఎట్లా అయినాడు? మనలాగా ఆర్డినరీయే ఉన్నాడు. ధనవంతుడిగా ఎట్లా అయినాడు? అన్యాయంగా సంపాదించినాడు. ఒకటే మాట, వన్ వర్డ్ ఆన్సర్ ఇది, అన్యాయంగా సంపాదించినాడు. అవునా కదా? ఆయన కూడా ఆయన ఒక ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ లీడర్ను ఉంది. ఇన్కమ్ ట్యాక్స్కి లీడర్ను ఉంది. అది తెలుగులో ఏముందమ్మా? సుంగప్పు కొత్త దారుడు. అంటే ఈ సుంగప్పు అధికారులు ఏం చేస్తారు? నీకొకటి ఒక్కొక్క స్ట్రీట్ ఇస్తారు. ఇప్పుడు మీపై ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ కలెక్షన్, మీపై వీళ్ళందరికీ ఈయన లీడర్. అట్లంటే ఎంత ఈజీగా వస్తాయి చూడు. వీడు ఇల్లు తిరగడం అవసరంలే. నువ్వే మీ స్ట్రీట్ల నుంచి ఎంత సంపాదించినావు? నేను 1000 రూపీస్ సంపాదించినానయ్యా. అయ్యా నాకు అవసరం ఉంది. నువ్వు 1000 తీసుకున్నావు, నాకు 500 ఇచ్చే. ఫస్ట్ గుంజుకోవడమే. ఇంకా అర్థమవుతుందా? ఈయన రోడ్డు మీద నడుచుకుంటూ పోయినప్పుడు అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ దొరికింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బైబిల్లో రాయబడలే. ఫర్నిచర్ షాపుకి పోయి, అబ్బా ఈ సోఫా బాగుంది సార్, ఈ సోఫా కదా సార్, మీ ఇంటికి పంపించేస్తాను సార్. ఎందుకంటే ఆయన ట్యాక్స్ పెట్టాడంటే కథం, ఆ షాప్ మూసుకొని వాడిపోవడమే. రోమా రాజ్యంలో ఆ సుంగపధికారులు అందరము యూదులే. అర్థమవుతుందా? యూదులే పెట్టాడు. ఎందుకంటే రోమవాడు వచ్చి చెప్పాడు అనుకో, వీళ్ళు అన్యుడు తిట్టుకుంటారు కదా. వాళ్ళకి పోయి రోమా వాళ్ళకి సమ్ ట్యాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈయన ఈ 10 షాప్స్కి 1,00,000 రూపాయలు కట్టాలనుకో, ఈ 10 షాప్స్లో ఒక్కొక్క లక్షలు కొట్టుకుంటాడు. కొట్టుకునే ఎంత లాభం వచ్చింది? 9 లక్షలు ఈయన తీసుకోవచ్చు. రోమవాడు అడుగడు. ఆ కాల రూల్స్ అది. ఆ కాలంలో అట్లా రూల్స్. వాడికి కావాల్సింది ట్యాక్స్. ఇచ్చినావా పో, మీ ఊరిని నువ్వు చూసుకో. అర్థమవుతుందా? ఇప్పుడు సోఫా వాడు ఏం చేస్తాడు? సార్ ఏం అడగకండి సార్, ఇది బాగుంది అన్నారు కదా, ఇప్పుడు ఇంటికి పంపించేస్తాను. యేసు ప్రభు ఇంటి లోపల వచ్చాడు కదా. యేసు ప్రభు ఇంటి లోపల రాగానే ఒక్క మాట మాట్లాడినారా? మనమంటే నువ్వు ఎంత చెడ్డదానివే, నువ్వు ఇట్లా చేసావు, ఇట్లా చేసావు, అది చేసావు, ఎన్ని మాటలు మాట్లాడతాం కదా. మనం నోరు ఊరుకోదు. కానీ యేసు ప్రభు ఒక్క పలకలేదబ్బా. ఇంటి లోపల పోయిండ్రు. ఆయన సుంగపు దారిని తెలుసు, ఆయన మోసగారిడని తెలుసు, ఆయన ఇంత దొంగతనంగా సంపాదించినాడని తెలుసు, అన్నీ తెలుసు. దేవుడికి తెలియదా? తెలుసు. కానీ లోపల పోయి అన్నీ ఒక పారు ఇట్లా చూస్తున్నాడు అంతే. 4 సోఫా సెట్లు, 20-25 టంబ్లర్లు అట్లా ఉన్నదంటే దేవుడికి తెలియదా? ఏమీ అనలేదు దేవుడు, మాటనే అనలేదు. ఆయన ఉట్టి ఆయన చూపులే ఆ రాళ్ళు హృదయంని ఏం చేసింది? కరిగిచ్చేసింది. దేవుడి దగ్గర వచ్చి మోకరించి ఏమంటున్నారు? నేను అన్యాయంగా ఫస్ట్
జస్ట్ నాకున్న ఆస్తిలో సగం ఆస్తి ఏం చేస్తున్నా, బీద వాళ్ళకి ఇచ్చేసిన. ఎంత గొప్ప మనసు చూడండి జక్కయ్యకి. సరేనా, ఎంత గొప్ప మనసు చూడండి. ఇంకా ఉన్న సగంలో ఎవరి దగ్గరనా ఒక్కటి తీసుకున్నా ఎన్ని చేస్తున్నా, ఒక్క పెన్ను దొంగతనం చేసినా ఎన్ని పెన్ను ఇవ్వాలి, ఇప్పుడు ఒక్క నోట్బుక్ దొంగతనం చేసినా ఎన్ని నోట్బుక్ ఇవ్వాలి. అప్పుడు బీదగా అయిపోతాడా, గొప్పగా ఉంటాడా? అది ఆయన జీవితంలో నేను డౌన్ అయిపోతాను అని తెలిసి కూడా అక్సెప్ట్ చేసుకుంటారు. హృదయం ఉంది చూడండి, అది జక్కయ్యకి గ్రేట్. పొట్టి జక్కయ్య ఉన్నా కూడా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు అమ్మా కదా. మనసు పెద్ద మనసు ఆయనకి. యేసు ప్రభుని చూస్తున్నాడు, చెట్టు దగ్గర ఆశ చెట్టు ఎక్కి చూస్తున్నాడు కదా. ఆయన అనుకున్నాడా దేవుడు అక్కడ వస్తాడని? ఆ స్ట్రీట్ దగ్గర రావాలని ఏమన్నా రాయబడిందా? ఇప్పుడు జక్కయ్య ఈ చెట్టు ఎక్కాడబ్బా, దేవుడు వస్తా వస్తా ఆ స్ట్రీట్కి వెళ్ళిపోయినా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన విశ్వాసము దేవుని సంకల్పము ఎట్లా కోఆపరేట్ అయింది కదా. అర్థమైందా నేను చెప్తుంది? ఈయనకి ఎంత విశ్వాసం ఈ రోడ్డు మీదే రావాలని, దేవుడికి ఎంత విశ్వాసం నేను పోయి తప్పకుండా ఆ వ్యక్తిని కలవాలని. అంతే. ఆ చెట్టు దగ్గరికి రాగానే అందరూ అనుకుని ఉంటారు దేవుడు నడుచుకుంటూ వస్తాడు. ఎవరు చూడలే జక్కయ్య చెట్టులో దాచుకొని ఉండడం. జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య తెలుసా మీ అందరికీ ఎంత చెడ్డవాడు? ఏమన్నా చెప్పాడా? అందరు ముందుకు సిగ్గు తీశారా? లేదు. ఇది దేవుడి ప్రేమ. మనం ఎన్నో విధముల పాపం చేసిన వాళ్ళంగా ఉన్నా కూడా మనని ఎప్పుడు తోసేయడు దేవుడు. మనని ఎంతో గొప్ప ప్రేమతోని ప్రేమిస్తా ప్రభు. కొంచెమంది ఒకవేళ ఈరోజు అప్పా నాకెవరున్నారు, ఏదో మీటింగ్ను వచ్చాను, యేసుప్రభు నిజంగా దేవుడా, యేసుప్రభు నిజంగా నన్ను మారుస్తారని ఏడ్చుకుంటా మీరు వచ్చి ఉండవచ్చు. తప్పకుండా గొప్ప కార్యం చేస్తే దేవుడు. నువ్వు పోలేదన్న కూడా ఆయన నిన్ను గురించి వెతక్కి రక్షించే దేవుడు. నశించిన దానిని వెతకి, నాకు ఆ రెండు మాట చాలా ఇష్టం. ఎక్కడో పుట్టిన వాళ్ళం ఆలోచన చేయండి. నాకంటే చదువులో గొప్పవాళ్ళు లేరా? నాకంటే టాలెంటెడ్ పీపుల్ లేరా? నాకంటే బ్యూటిఫుల్ పీపుల్ లేదా? అందగతం ఉండలేదా? నాకంటే పైసలు బంగ్లాలు ఉన్నవాళ్ళు లేరా? దేవుడు వాళ్ళందరినీ రక్షించుకోలేదే? ఏమీ పనికిరాని మట్టి లాంటి దుమ్ము లాంటి నన్ను ప్రేమించాడే. ఎప్పుడన్నా అనుకున్నామా? రక్షణ ఆనందం ఉచితం ఫ్రీగా తీసుకొని థ్యాంక్ యూ జీసస్ ఒకటి చెప్పేసి వెళ్ళిపోతున్నాం మనం. ఒక్కసారి ఆలోచన చేయండి. అంత గొప్ప నరకం నుంచి, పాదాలం నుంచి మనని విడిపించి, బాధ లేకుండా పరిశుద్ధంగా ఉన్న, సంతోషం కలిగిన, ఏడుపు లేకుండా, పని చేస్తానికి పని లేకుండా ఉన్న బంగార వీధిలో నడిపించుకొని పరలోకంకు మన దేవుడు మనల్ని తీసుకొని పోయారంటే మనం ధన్యులమా కదా? ఎంత గొప్ప ధన్యులం కదా. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్ నిజంగా. అందుకొరకే ఏమంటారు, ఇజ్రాయేలు జనాల్ని నువ్వు భాగ్యమైన జనాంగం అంటారు. మనం కూడా ఇజ్రాయేల్ నీ భాగ్యం ఎంతో గొప్పది అంటారు కదా. మనం కూడా ఇజ్రాయేల్ జనాంగమే. ఎందుకు అంటామా? చూడండి ఒక మాట. దేవుడు మనని జక్కయ్యని పిలిచినప్పుడు ఇమ్మీడియట్గా దిగాడు. ఏదైనా బ్యాక్ ఆన్సర్ ఇచ్చాడా? అయ్యో దేవా అందరి ముందుకు నన్ను పిలుస్తున్నావే, నేను పైన దొంగతనంగా ఎక్కినానని చెప్పాడా? అక్కడే కార్యం స్టార్ట్ అయిపోయింది. అదే నేను చెప్పినది, దేవుని కార్యం స్టార్ట్ అయిపోతుంది. ఆయన కార్యశక్తి స్టార్ట్ అయిపోయింది. అర్థం తెలుసుకుంటే మనస్సు మనకు కావాలి. ఒకవేళ నువ్వు కూడా ఇక్కడ అట్లనే కూర్చున్నావేమో, నా గురించి ఇక్కడ ఎవరికి తెలియదు, నేను ఎంతో గొప్ప పాపిని, బాధపడుతున్నామేమో. ఏమి కాదు, జస్ట్ నీ దేవుడికి నేను సమర్పణ చేయి. ఇట్లా ఉన్నావో, పాప్యమన్నా ఉన్నా సరే, నువ్వు చెత్త పనులు చేసినా సరే, నీ హృదయంలో చాలా మచ్చ మార్గం ఉన్నా పర్లేదు, దేవుడి దగ్గర అట్లనే రా. ఆయన నిన్ను మారుస్తాడు, ఆయన నిన్ను గొప్పగా చేస్తారు. ఆయన ఏమంటున్నాడు? త్వరగా తిరిగిరా అనగానే జక్కయ్య ఏం చేశాడంటే 6th verse చదవండి. 6th verse ఎట్లా చేర్చుకున్నాడమ్మా?
ఆ సంతోషం ఉందా? సంతోషంగా చేర్చుకుంటూ దానికి రెడీగా ఉన్నారా? అబ్బా ఈయన వచ్చాడబ్బా, యేసు ప్రభు నమ్ముకోవాలంట, నాకు కూడా ఇష్టమే కానీ సినిమా చూడకూడదు అంటారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మమ్మీ టీవీ చూడొద్దు అంటది, ఈ స్టైల్ చేయొక్కు అంటది, ఆ స్టైల్ చేయొక్కు అంటారు. ఇదన్నీ క్వశ్చన్స్. నమ్ముకోవడం నీ వంతు, మిగిలిన కార్యం చేస్తుంది ఆయనది. ఆయన పని ఆయన చెయ్యని, మార్చడం పని ఎవరిది? దేవుడిది. ఆయన చేంజ్ చేసుకుంటాడు. నువ్వెందుకు బాధపడతావు? నా పాప దగ్గర ఇదే చెప్పిన దాన్ని నేను చాలా ఏడ్చి ప్రార్థన చేస్తుందని. నా రెండవది పాప కొంచెం తుండ్రిగా ఉంటుంది. బాప్టిజం తీసుకోమంటే తీసుకోలేదు, చాలా మొండి పెడుతుంది. ఇక్కడ ఉంటప్పుడు చాలా ప్రేమ కలిగిన బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి వందనాలు. ఏంటి పాప అంటే, దేవుడు మందిరంలో పోయి ఆరాధన చేసిన వాళ్ళే ఆరాధననా? ఇంట్లో బైబిల్ చదివినా చదువు లేదా? ఎప్పుడు చూసినా ఇట్లా చెప్తావేంటి, అట్లా చెప్తావేంటి అంటది. సరేలే, దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. నీకు విశ్వాసం లేదు, నాకు విశ్వాసం ఉండదని. నిజమే, ఆమెకు విశ్వాసం గొప్పదమ్మా. ఒక్క పైసా మేము సేవకులు ఎక్కడ ఉంటుంది మా దగ్గర పైసలు? అదే అప్లై చేసుకుంది, అదే ఒక కంపెనీలో జాయిన్ అయింది, లేటుగానే అయింది అనుకోండి. దగ్గర 28 వచ్చినప్పుడు పైసలన్నీ దాచిపెట్టుకొని అదే అప్లై చేసుకొని వెళ్ళిపోయింది ఫారిన్కి, యుఎస్కి. లోకం అన్నీ చూసిందా? మమ్మీ మన ఎబ్రోన్లాగా రాదు మమ్మీ, మమ్మీ మన ప్రార్థనలాగా రాదు మమ్మీ. ఇప్పుడు ఫోన్ చేసినా చెప్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు, మనని ఎందుకో ముందే ఎన్నుకున్నారు అంటాడు. చూసారా? అర్థం కాదు. ఒక్కటి, సంతోషంగా నువ్వు ఎప్పుడు నమ్ముకుంటావో అప్పుడు కార్యం స్టార్ట్ అవుతుంది. ఎట్లా నమ్ముకోవాలమ్మా? సంతోషంగా నమ్ముకోవాలి. అబ్బా నా అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, నా ఆంటీ చెప్పినారు, ఈ సేవకులు ఎప్పుడు బాప్టిజం తీసుకుంటావు, ఎప్పుడు రక్షించబడతావు అని అడుగుతూనే ఉంది. అది కాదు, నీ హృదయంలో కార్యం జరగాలి. హృదయం నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆత్మదేవుడిగా వచ్చి నీలో కార్యం చేసేటప్పుడు నువ్వు అది అండర్స్టాండ్ చేసుకోవాలి. సక్కయ్య ఒప్పుకున్నాడమ్మా, ఎంత నమ్మకంగా తీసుకుని పోయాడు ఇంటికి రాని ఎందుకు తీసుకుని పోవాలి? ఏమనుకున్నాడో ఏమో. ఆయన అడుగు పెట్టంగానే వాతావరణమే ఉల్టా. రక్షణ అంటే ఏంటిని ఒక మిలిటరీ అతనిని అడిగారంట. ఆయన అప్పుడే చెప్పి, ఆ కమాండర్ అంట, ఆయన కమాండర్ని, అయ్యా రక్షణ అంటే ఏమంటారు? రక్షణ అంటే అబౌట్ టర్న్ అంటాడంట. అంతే, ఒకటే మాట. మనం తప్పు రోడ్లో పోతూనే ఉంటాం. అబౌట్ టర్న్ అంటే ఇట్లా చేసి సల్యూట్ కొడతాం కదా, అంతే అంట. మీరు సల్యూట్ కొడతాలంటే ఏమర్థం అంటే, సల్యూట్ నేను ఎందుకు కొట్టినాను? ఆరాధన చేస్తుంది, అంతే అన్నాడంట. అట్లనే మన జీవితం. ఎంతో లోకం ఆశలు, లోక ఆశలు, జీవపు డంబము, ఇంకేముంది, కళ్ళని ఇచ్చా, ఇదిలోనే రన్నింగ్. వరల్డ్లో అందరూ అదే రన్నింగ్లో పోతున్నాం. అవ్వ అని చెప్పి అవ్వని చెప్తాం, కానీ మనం కూడా సేమ్ రన్నింగ్లోనే, అదే రోడ్లోనే పోతాం. ఎప్పుడు యేసుప్రభు సిలువని చూసి, ఎప్పుడు యేసుప్రభు దగ్గర వచ్చి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నామో ఏమైపోయింది? అబౌట్ టర్న్ అయిపోయింది మన జీవితం. సరేనా? దేవుడు నియమించిన, ఆయన ఇష్టపడిన ఈ లోకం, పరిశుద్ధమైన లోకంకి మనము ఇప్పుడు వాక్ చేస్తున్నాం కదా. ఆ పరమ కానాన్ గురించి మనము అబ్రాం నడిచినట్టు మనం కూడా నడుస్తున్నాం. ఎందుకంటే నాకు ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే, చూడండి 9th verse చదువుడా. అంతే. రక్షణ వచ్చిన రోజు నుంచి నువ్వు ఎవరివి? అబ్రహాం కుమార్తె. అబ్రహాం ఎవరమ్మా? విశ్వాసులకు తండ్రి, ఆ దేవుని స్నేహితుడు కదా. ఏంటబ్బా మీరు? ఆ దేవుడికి స్నేహితుడు కదా, ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఆయన కుమార్తెని ఇంట్రొడ్యూస్ చేయడా? ఫ్రెండ్కి చెప్తాడా చెప్పడా? పరలోకంలో నా బిడ్డ వస్తుందయ్యా, నా ఫ్రెండ్ కుమార్తె వస్తుంది, ప్లేస్ రెడీ. యేసప్ప చెప్తారు కదా, ఈ పిల్ల కూడా అబ్రహాం కుమార్తె, జల్దీ ఫ్రెండ్, సో ప్లేస్ మన కొరకు రెడీ.
నీ కొరకు రక్షణ, ఫస్ట్ రక్షణ ఆనందం పొందుకోవాలి. ఈ ఇంటికి ఏమొచ్చింది? మన హృదయమే ఇల్లు, దేవుని ఇల్లు. ఎబ్రి పత్రిక తీసుకోండి ఒక్క నిమిషం. మనమే దేవుని గృహంగా ఉన్నాము అని ఒక మాట వచ్చింది చూడు పాప. దేవుని గృహము మనమే అంట. ఒక్క నిమిషం. 2:6 సారీ 3:6 మనమే. కానీ అందం దాకా నిలిచి ఉండాలి. మన ఇంటికి దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి. మనమే ఆయన ఇల్లు కాబట్టి సంతోషంగా ఆయన చెప్పిన మాటని వినాలి. రక్షణ ఆనందంని మనం పోగొట్టుకోవద్దు. ఎట్లా దాకా రక్షణ మనం భద్రపరచుకోవాలి? రక్షణని ఎప్పుడు దాకా భద్రపరచుకోవాలి? అందం వరకు కదా, అందం వరకు భద్రపరచుకోవాలి. ఎందుకంటే 12 శిష్యులు కాపాడుకోవాలి. 12 శిష్యులు ఉన్నారా? 12 మంది దేవుణ్ణి ప్రేమించాడా? 12 మంది కూడా దేవుడితోని నడిచారా? దేవుడే సెలక్షన్ చేసుకున్నారా? అన్నీ ఉండి కూడా లాస్ట్ దినంలో ఒక చిన్న పైసలు, ఎంతమ్మా, 30 వెండి కాసుల కొరకు, 30 వెండి నాణ్యం కొరకు ఏం చేశాడమ్మా? అయిపోయి అందం దాకా నిలకడగా లేదు, కాపాడుకోలేదు, తన రక్షణని పోగొట్టుకున్నాడు. అవునా కదా? జాగ్రత్త. అందు దినంలో ఉన్నాం. ఒకవేళ నేను మళ్ళీ వస్తప్పుడు చూస్తప్పుడు అందరం ఆత్మీయంగా ఒక్క మెట్టు ఎరిగి ఉండాలి. మనం తక్కువ కావడం. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. మేము కూడా ఆత్మీయంగా ఇంకెక్కువ చేయాలి కదా. అందం దాకా మన రక్షణని మనము కాపాడుకోవాలి. రక్షణ అంటే ఏంటి? ప్రతి దినము మన పాపంని ఒప్పుకొని కడుగబడి దేవుడిలో మనం పెరగాలి. 1 యోహాను 1:9 అందరూ చదువుతాం. ఏంటి? మన పాపంని మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక అని చెప్తామా? అది ఎవరికి రాయబడింది? అన్యులకా? ఆ వాక్యంలో ఫస్ట్ 3 వర్స్ చదవండి. ఆ చాప్టర్లో పరిశుద్ధులకి, విశ్వాసులకు రాయబడింది. సో దినము మన పాపంను మనం కడుక్కొని శుభ్రం చేసి పరిశుద్ధంగా మనల్ని ఉంచుకొని దేవుడు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. రాకడ కొరకు సిద్ధపడకుండా ఉట్టిగా కూర్చోడం కాదు. నశించడానికి దేవుడు వెతుక్కొని వచ్చేసాడు, రక్షించుకున్నాడు. మన సేవని మనం చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుని అనేకులకు మనం ఏం చేయాలి? పంచిపెట్టాలి. మన తలాంతుని దేవుడు వాడుకున్నట్టు మనకు దేవుడు కిరీటం ఇస్తారు కదా. ఆ కిరీటంలో ప్రతి పనికి ఒక్కొక్క స్టోన్ వస్తూనే ఉంటుందండి. సో దేవుడు అట్లాంటి అందరు కూడా దేవుడు కృపలో ఉంటదానికి, ఆయనలో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మనం వేసుకోవాలి. జక్కయ్యలాగా మన హృదయంలో యేసుప్రభుని నమ్మకంగా అంగీకరించుకొని ఎవరుగా మారాలి? మనము అబ్రాము కుమారుడిగా మనం మారాలి. అబ్రాము కుమారుడిగా ఉంటప్పుడు ఈ లోకంలో అబ్రాము కుమారుడు అంటే అక్కడ లోకరీతిగా జక్కయ్య పోగొట్టుకున్నాడు. అన్ని సగం ఆస్తి ఇచ్చేశాడు బీద వాళ్ళకు. 1/4 అందరికి ఇచ్చాడు, అయిపోయింది. 1కి 4 ఇచ్చేశాడు. కానీ అబ్రాము కుమారుడు అంటే అబ్రాము ఎట్లాంటి వాడమ్మా? ఆ కాలంలో ధనవంతుడు అబ్రామే. ఎన్నో లక్షలకు కోట్లకు అధిపతిగా ఉన్నాడు. ఆయన కుమారుడు ఐజాక్ ఎంత గొప్పవాడు! ఆయనకనే డబుల్ పోర్షన్ సంపాదించినాడు. ఆయన విత్తినదన్నీ 100 సారం ఆయన కోసాడంట. అట్లంటే చూసుకో ఆయన ఎంత గొప్పవాడు. సో మనం కూడా ఆత్మీయంగా ధన్యులు, గొప్పవాళ్ళమే. అయ్యో నేను బీద దానిని బాధపడవద్దు. మనం దేవుడిలో మనము ఎంతో గొప్పవాళ్ళుగా ఉంటాం. ఒక్కటి మీ హృదయంలో ఒకవేళ ఇవాళ కన్ను మూసుకొని అందరం ఒక్క నిమిషం దేవుడి దగ్గర మన సన్నిధానంలో, దేవా నాకు ఈ మీటింగ్ ఇచ్చినావు, నీకు వందనాలు, నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినావు, వందనాలు. అందరు కన్ను మూసుకొని చెప్పండి.
ప్రభువా, నిజంగా నేను ఏమీ పనికిరాని దాని కానీ నీ కృపలో నన్ను ఉంచినావు, నన్ను తీసుకుని వచ్చినావు. ఒకవేళ ఎవరన్నా ఒక్కరు నీ హృదయంలో యేసు ప్రభు లేకుండా చీకటి జీవితంలో ఉన్నామంటే దేవా, నా పాపంని క్షమించి ప్రభువా, జక్కయ్యలాగా నేను ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను. నా ఇంటికి ఇవాళ రక్షింపు రాని, ఆ రక్షణ నా ఇంటికి ఇవాళ రాని ప్రభువా. నేను కూడా జక్కయ్యలాగా అబ్రాహాము కుమార్తెగా మారాల తండ్రిని నీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. వేరే వాళ్ళు ఎవ్వరు కన్ను తెరవద్దు, కానీ మీకు హృదయంలో నిజంగా మీరు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారంటే ఒక్కసారి ఇట్లా చెయ్యెత్తి చూపించి కింద పెట్టండి. ఒక్కసారి చెయ్యెత్తి చూపించి కింద పెట్టేసేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంకా అందరూ రక్షించబడిన బిడ్డలుగా ఉన్నారంటే మీ జీవితంలో ఈరోజు డిసైడ్ చేసుకోండి. దేవా, నన్ను నశించిపోతుందని నన్ను నువ్వు వెతకి రక్షించుకున్నావయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు. నేను కూడా నరకంకు పోని నన్ను వదలలేదు. ఇదే మా నెల్లికుదురులో 1000 ఇళ్ళు ఉన్నాయి, కానీ ఆ ఇంట్లో ఏమీ పనికిరాని నన్ను వెతుకున్నావు, రక్షించుకున్నావు. నాకు గొప్ప సంతోషం, సమాధానం ఇచ్చినావు. ఈరోజు నేను నా జీవితంని నీ దగ్గర సమర్పణ చేసుకుంటున్నానయ్యా. నేను పనికిరాని దాన్ని కానీ నీ కొరకు, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచుకొని నమ్మకంగా జీవిస్తాను. నీ కొరకు నా జీవితంలో నిన్ను ప్రేమిస్తూ బిడ్డగా ఉంటాను, నీకు ఇష్టమైనది చేస్తాను అని సంతోషంగా నేను అంగీకరించుకుంటాను అని ఎవరన్నా మీరు ఒప్పుకున్నారంటే మీ చెయ్యిని ఒక్కసారి ఎత్తి చూపించి కింద పెట్టండి. ఈరోజు నా జీవితంని నీ కొరకు సమర్పణ చేసుకుంటున్నాను ప్రభువా అని నిజంగా నీ మనసులో డిసైడ్ చేసుకున్న ఒక్కసారి మీరు ఎత్తి చూపించి కింద పెట్టండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొని నీ సన్నిధానంలో వచ్చి సాగిలపడి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ప్రభువా, జక్కయ్యని నువ్వు ఎంతగా ప్రేమించినావు. అవును తండ్రి, ఆయన సుంగపు లీడర్గా ఉన్నా కూడా, ఎంతో పాపిగా ఉన్నా కూడా ప్రభువా, నువ్వు నీ ప్రేమని మార్చుకోలేదు. ఆయనని వెతకి తీసుకుని వచ్చి రక్షించుకున్నావు. అదేలాగా ప్రభువా, మేమందరూ నీ చేతిలో ఉన్నాం. మా జీవితం అందరి జీవితంలో కూడా అట్లా చేసినావు. కొంతమంది జీవితంలో ఈరోజు చేసినావు నీ విశ్వాసిస్తున్నాను. మా జీవితం మీ చేతులు అప్పచెప్పుకుంటున్నాను. మా అందరినీ అబ్రాహాము కుమార్తెలుగా మీరు చూడాలని ఆశపడుతున్నావయ్యా. మమ్మల్ని ఎంతో గొప్ప ఆశీర్వాదంతో ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు. ఇశ్రాయేల్ జనాంగంలో మమ్మల్ని లెక్కింప చేసావు తండ్రి. ఎంతో గొప్ప ధన్యులు, భాగ్యమైన జనాలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు. ఈ బేతేల్ ప్రార్థన మందిరం కొరకు నీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు, నీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వందనాలయ్యా. యేసయ్యా, ఒక్కరు కూడా పరలోకం తప్ప నరకంకి వెళ్ళొద్దు. ఒక్కరు కూడా దాని దగ్గర జ్ఞాపకం కూడా వాళ్ళకి రావద్దు తండ్రి. ఆ పరలోకపులో ప్రతి ఒక్కరు కనపడాలి. అదే మా ఆశ, అదే మా ఆశ తండ్రి. ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి మీ ఆత్మ దేవుడు వాళ్ళ హృదయంలో కార్యంని నడిపించి నీ కొరకు నమ్మకంగా సాక్షిగా జీవిస్తానికి నాకు మాకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదంతో పంపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఏమేమి అక్కర అవసరతలు ఉందో నాకంటే తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ హృదయంలో ఉన్న ఆశలన్నీ కూడా నీ చేతులు అప్పచెప్పుకుంటున్నాను అయ్యా. ప్రభా, మాకు మీ మహిమ ఐశ్వర్యం నుంచి వాళ్ళకి ఏమేమి అక్కర అవసరతలు ఉన్నాయో తీర్చమని వేడుకుంటున్నాను. ప్రభా, బాగలేకుండా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకో. జాబ్ కొరకు వెతుకుతా వాళ్ళని జ్ఞాపకం చేసుకో. పెళ్లి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే వాళ్ళని జ్ఞాపకం చేసుకో. కష్టపడితే వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్, సమస్యలు, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయి. విశేషంగా తండ్రి, రక్షణ ఆనందం లేకుండా ఇప్పుడు కూడా కఠినంగా వాళ్ళ హృదయంని మార్చకుండా ప్రభువా నేను పాపిని అని నీ దగ్గరికి వచ్చి ఒప్పుకొని ప్రభువా వాళ్ళు యేసు ప్రభుని సొంత
సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కృప దయచేయ్యా. నీ పరిశుద్ధ రక్తం కల్వారి సిలువలో మీరు కార్చిన ఆ పరిశుద్ధ రక్తం ఎంతో విలువైనది తండ్రి. ఆ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుభ్రం చేసిన దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, మా దేవుడిగా ఉన్నావు, మా రాజుగా ఉన్నావు, మా రక్షకుడిగా ఉన్నావు ప్రభా, మా విమోక్షకుడిగా ఉన్నావు, మా కాపరిగా ఉన్నావు, మా ఆలోచనకర్తగా ఉంది. అనుదినము మమ్మల్ని నడిపిస్తున్నాం అయ్యా. ఇంత గొప్ప దేవుడు ఎవరికి దొరుకుతారు తండ్రి, మీరు మాకు దొరికారు. మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతో ప్రేమతోని ఈ బిడ్డలందరినీ కలుసుకోదానికి మాకు ఇచ్చిన ఈ సమయంను బట్టి, మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. జేమ్స్ అన్నాను స్వార్థను బట్టి కూడా నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్క సేవకుల బిడ్డల కొరకు, విశ్వాసుల బిడ్డల కొరకు కూడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదంతో పంపండి. మా హృదయంలో నీ వాక్యంని నింపుకొని మేము వెళ్ళి అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి మమ్మల్ని భద్రపరచండి, కాపాడండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నీ దాసులుగా, మీ సేవకులుగా, మీ సేవలో వాడబడటానికి మీకు కృప దయచేయండి. మమ్మల్ని మీ చేతులు అప్పచెప్పుకుంటున్నాను. మిగిలిన దినమును కూడా మాకు దీవెనకరంగా చెయ్యండి. వెళ్తప్పుడు మీ సన్నిధి మాకు తోడుగా ఉండమని మమ్మల్ని మీ చేతులు అప్పచెప్పుకొని స్తుతి గణ మహిమ నీకే చెల్లించుకుంటే, నీకు చిత్తమంటే మరి ఒకసారి మేము కలుసుకొని ఆనందిస్తానికి నీ కృపని మాకు దయచేయమని యేసు ప్రభు నామంలో, రాజాది రాజుగా రాబోయే నా ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. జయమని పాడు ప్రభు యేసునకే, హోసన్నా జై ప్రభు వచ్చుచుండే. ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు ప్రభు యేసునకే, హోసన్నా జై ప్రభు వచ్చుచుండే. ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని